నమస్తే. ప్రభుత్వం ఒకవైపు మేము పథకాలు ఇంప్లిమెంట్ చేసినాము. ప్రజాపాలనలో విజయోత్సవాలంటూ కూడా ఒక కార్యక్రమాన్ని పెడతా ఉన్నారు. వాళ్ళు అన్ని పథకాలు ఇంప్లిమెంట్ అయిపోయినట్టు మాట్లాడుతున్న పరిస్థితి. ఇదే అంశంపైన ఒకసారి పబ్లిక్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి బాబాయ్, ఏం పేరు నీ పేరు? సత్యరెడ్డి. ఎక్కడి నుంచి? నందనం. అందరం భువనగిరి. భువనగిరి మండలం. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేసినట్టుగా? అన్ని పథకాలు చేయలే. పథకాలు చేస్తున్నా అంటుండు కానీ చేయలే. పెన్షన్లు పెంచుతా అన్నాడు, పెన్షన్లు పెంచలే. ఒంటరి మహిళలు అన్నాడు, అది చేయలే. ఏది చేయలే. వాళ్ళు చేస్తాను అంటుండు కానీ చేస్తలేడు. ఏమంటే అయితే తొందరపడుతాను అంటుండు. సంవత్సరం అయిపోయినా కానీ అయితే ఎట్లనే అంటుండు ఆయన. పింఛన్దారులు ఇప్పుడు కొంతమంది చాలా మంది కూడా రానోళ్ళు ఉండరు. ఇప్పుడు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే ఏడాది 2 ఏళ్ళ నుంచి పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా ఇంకా రాలేదు, కొత్తవి రాలేదు. పాత ఏమో ఉన్నోళ్ళకే ఇస్తారు. ఇంకా దాన్ని ఉన్న దాంట్లో సర్వే చేస్తారు. ఇంకా పోతాటు ఉన్నాయి, పోతాటే సర్వే చేస్తారు. ఇప్పుడు 4,000 నేను 6,000 అన్ని మాటలు చెప్పిండు కానీ లేదు లేదు. ఇప్పుడు ఇంతవరకు ఆయన అన్న మాట ఒక్క మాట కూడా పాటలేదు. ఈయనైతే నాకు తెలిసినంత వరకు నందనం గ్రామంలో ఏ పథకం రాలే. ఇల్లు రాలే. ఇల్లు ఇస్తానోనికి ఇల్లు జాగా రాలేదు. ఇల్లు ప్లాట్ ఉన్నోనికి శాంక్షన్ అని రాలేదు. ఇల్లు కూడా ఇస్తాడు. అప్లికేషన్లు పెట్టుకోరు అందరూ. ఆ ఇల్లు ఎప్పుడు వస్తారు మరి, ఏడ సర్వే చేస్తారు, ఏడు ఇస్తారో తెలియదు. అప్లికేషన్ పెట్టుకున్న రోడ్డు పాలు అవుతున్నాయి అంటారు. అక్కడక్కడ అప్లికేషన్ పెట్టుకున్న హైదరాబాద్లో పెట్టుకురు. హైదరాబాద్లో పెట్టుకుంటే మరి మూసీలా కట్టుకురు. ఎప్పుడో 40-50 ఏళ్ళు అవుతుంది వాళ్ళు కట్టుకొని కూడా. అసలు ఇండ్లు ఎప్పుడో గవర్నమెంట్ రోడ్లు వేసిరు, మీటర్లు ఇచ్చి అన్ని చేసినాయే. ఇప్పుడు ముఖ్యమంత్రికి అన్ని కూరకోట వాటే. అట్లాంటివి ఆ మూసీలే ఈయన అవసరం. కొన్ని కోట్ల రూపాయలు అనవసరమే కదా అది చేసుడు. మరి మీకోసం నీళ్లు అని చెప్పి సుందరీకరణ చేస్తారు. సుందరీకరణ నీళ్ళు అది ఎంత చేసినా నీళ్ళు అయితే తాగరు సార్. ఆ నీళ్ళు అయితే ఎట్లా నీళ్ళు ఎవడు తాగరు. మూసి నీళ్ళు ఎవరు తాగుతారు సార్? పంటలకి ఇస్తుండొచ్చు కానీ మనుషులు అయితే తాగరు. భవనాలు కడితే ఎలా సార్? అది ఎప్పుడో 40-50 ఏళ్ళ కింద కబ్జా పెట్టుకొని ఇక్కడ భూమి అగ్గో 10,000-20,000 ఎకరం అమ్ముకపోయి ఇంత పొరంబోకు ల్యాండ్లో కట్టుకురాళ్ళు 8 ఇక అట్లాంటి కూడా కూలగొడతా అంటే ఇప్పుడు కూలగొట్టే ఉన్నాయి. పట్టాలు కూడా ఉన్నాయి. వాళ్ళవి కూడా కూలగొట్టిర్రు. చూస్తున్నాం రోజు టీవీలో. బాగానే అనిపిస్తుంది నాకు. అట్లాంటి ఇండ్లు కూలగొట్టుడు, వాళ్ళని పేద కుటుంబాలే. సరే ధనితుడు అయితేనేమో అది వేరు. పేద కుటుంబాలు కాబట్టి ఏదో నేను అప్పుడు ఇప్పుడు కూలి 4 తోలాలు గుడిసెల పొడిసెల వేసుకొని ఉన్నోళ్ళు కూడా ఉంటాడు. 8 చూసిన నేను కూడా ఆడ. అయితే అసలు పరిపాలన సుందర చెయ్యి. నీటిది అంటే నీళ్ళు పోయేదాన్ని చెయ్యి. దారి ఏటి పై ఎత్తుల మీద కట్టుకున్న దాన్ని ఎందుకు కూలగొట్టాలి? వద్దు. ఎట్లుంది మరి ప్రజాపాలన? నువ్వు కూడా ఒక కాంగ్రెస్ కార్యకర్త. అవునే, నేను అదే చెప్తున్నాను. నాకు అవధమైన కడతా. నేను కాంగ్రెస్కు ఓటేసిన. నేను అంతకుముందు సరే ఇస్తానది నువ్వు ఏడాది లోపల 6 నెలలు ఏడాది నెలకే ఇస్తావు, అన్ని చేస్తావు. అన్ని చేయకుండా కొన్ని అన్న చేయాలగానే ఆ కొన్ని కూడా చేయకపోతే చేస్తున్నా అంటున్నావు కానీ చేస్తలేవు. ఊర్లో విలేజ్లకు రావాలి, మనుషులు రావాలి, ఇల్లు లేని జాగ చూపించాలి, జాగ ఉన్నోనికి ఇల్లన్నా చూపించాలి. జాగ ఉన్నది అనుకో ఫ్లాటు, మనకి ఇల్లన్నా ఇవ్వాలి శాంక్షన్. ఏది లేదు. మరి విజయోత్సవాలు చేసుకోవాలని ప్రచారం చేస్తారు కానీ వేస్ట్ అది మాటలు. అది వాళ్ళ మనుషులు కిరాయి మనుషులు వాళ్ళ మూటకు వాళ్ళకు డబ్బులు రోజు 1000 రూపాయలు ఇస్తే కూలిపోతురు. వాళ్ళు ఎమ్మడి కూలిపోయి ప్రచారం చేస్తారు. వాళ్ళు కూలిపోయి ప్రచారం చేస్తారు తప్ప ఏం లేదు. ప్రజలు ఎక్కడైతే సంబరంగా లేదు. అస్సలు మనసు శాంతే లేదు మనుషులకు. ఏ ఊళ్ళో లేదు. ఈ ఊళ్ళే కాదు. నేను భువనగిరిలో కూడా తిరిగి చూస్తా కదా. భువనగిరి కానీ బసాపురం కానీ ఇటు నేను బోర్లు చూడబోతా. అంటే ఏంది కాంగ్రెస్ ఒకసారి అన్న మంచిగా చేస్తాడేమో అని చెప్పి అభివృద్ధి చేస్తాడేమో, మా పిల్లలన్నా బాగుపడతారు, ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఊర్లో పోయింటి అనుకుంటారు. కానీ ఏడు చదివినోడు ఆయన ఉంటున్నా ఉద్యోగం లేదు, అప్లికేషన్ లేదు, ఏది లేదు. ఆ రెండోటి ఇప్పటికే 2-3 సార్లు పరీక్షలు పెట్టి పరీక్షలు క్యాన్సిల్ అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడో పరీక్ష అంటే అది ఎన్నడూ రాయాలి. అప్పటికే 35-40 ఏళ్ళకి దగ్గరికి వచ్చి వాళ్ళకి ఉద్యోగం ఎట్లా వస్తుంది? కనీసం 30 ఏళ్ళనే ఉంటే ఉద్యోగం వస్తుంది.
మరి రైతుల పరిస్థితి ఏంది? రుణమాఫీ ఏమైనా చేసి- రుణమాఫీ అంటే మా దగ్గర అయితే వాళ్ళు కాలేదు. వాళ్ళు ఇద్దరికి ఏమైనా లక్షల లోపల ఉంటే ఆ. 2 లక్షలు ఉన్నలే కొందరికి కానలే. ఇప్పుడు 10-15 మంది ఉన్నారు మా ఊళ్ళో. రైతు భరోసా పరిస్థితి ఏంది? రైతు భరోసా ఈయన ఎక్కి నుంచి ఒకనాడు కూడా వేయలే. ఆ. అంతకుముందు కేసీఆర్ అన్న ఎన్నికల ముందు అన్న వేసిండు. ఇక ఈయన ఎక్కి నుంచి మొత్తం వేయలే ఇప్పుడు 2 పంటలు. నువ్వు కాంగ్రెస్ కార్యకర్త ఉండి ఏం చేస్తలేవు అంటున్నావు కానీ మరి. అవు మరి వేస్తలేడు కదా. వేస్తే వేసిండు అని చెప్తా. కానీ వేస్తా అని అంటుండు కానీ ఇంకేనాడు వేస్తాడు. ఆ. పోనీ ఒక పంట అయినా వేయాలి కానీ పోయిన పంట అయినా. ఈ పంట అంటే లేట్గా చెయ్యి. పోయిన ఆ పంట అయినా వేయాలిగా. ఆ. ఆ పంట కూడా అయిపోయా, ఈ పంట కూడా కోసే వాళ్ళ నారలే కోసిర్రు. ఆ. ఇప్పుడు ఎప్పుడు వస్తాయి ఆ. సంక్రాంతికి వేస్తాడట. ఇక అంటుండు కానీ అది కూడా ఏమవుతుందో తెలియదు. సంవత్సరం పొడుగుతూ చూస్తూనే ఉన్నారు. చూస్తున్నాం ఏడాది వెళ్ళిపోయింది. ఆ. వెళ్ళిపోయినా కానీ మళ్ళీ ఇంకా 6 నెలలకు ఇంకా సంక్రాంతి అంటే ఇంకా 2 నెలలు ఉంది ఇంచుమించు. మరి ఆ 2 నెలల నాడు కూడా వేస్తాడని గ్యారెంటీ ఏంది? పింఛన్ ఇస్తాడని గ్యారెంటీ సంక్రాంతికే ఇస్తాను. ఏది పెరిగిన పింఛని ప్రజాపాలన పైన గ్యారెంటీ లేదంట. లేదు అసలే లేదయ్యా. ఆయన మీద నమ్మకమే పోయింది. ఇప్పుడు ఆయన ఓ మాట మాట్లాడతాడు, బట్టి కుమార్ ఓ మాట మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ మాట మాట్లాడతాడు. ఎవరికి దోషింది వాళ్ళే మాట్లాడుతారు వాళ్ళు. ఎవరికి తెలిసింది వాళ్ళే మాట్లాడతారు. పద్ధతి కాదయ్యా. ఏదో చదువుకోవాలి. సరే చెడిపోయిన సంసారాన్ని సరిదిద్దుకోవాలంటే ఏదో ఒకటి చేయాలి. సరే 10 ఏళ్ళు చేసిన గవర్నమెంట్ ఇప్పుడు నువ్వు వచ్చినావు, అది అప్పులు చేసిడు ఏం చేసిడో దాన్ని ఏదో చేయాలి. అదో ఇదో సంపాదించి మాట్లాడాలి, నేర్చుకోవాలి. పబ్లిక్ని కూడా ఈయన నేర్పియాలి. మంచిగా మాట్లాడతాడు కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడు ఆరిపోరి అని అంటాడు. ఆడెంత పీకుడు ఈడెంత పీకుడు ఏం పీక్కుంటారు బాయ్ అని అంటుడు. అట్లా అన్నది కదా సార్. మనిషి ఒక ముఖ్యమంత్రి, సరే బయట నువ్వో నేను అంటున్నావో అది వేరు. ఒక ముఖ్యమంత్రి మాటలు అది చిల్లర మాటలు కాకపోతే ఏ మాటలు అయ్యి అట్లా. ఇప్పుడు నువ్వు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఇట్లా అంటే ప్రజలు ఏమంటారు? ఇంకా మరి ప్రజలు ఏమంటారు అంటే పొరపాటుగా మనం అంత మర్చిపోయి వేసిపోయినాం. ఆయనకు వేసినాం అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇక 5 ఏళ్ళు ఆయన పరిపాలన నడుస్తుంది, ఇక గట్టినే నడుస్తుంది, గిట్టినే చూద్దాంది అని అంటారు. ఇక ఇంకెక్కడ వేస్తారు? వేస్తారు మళ్ళీ మర్చిపోయి వేరే పార్టీకి వేస్తారు. ఇక అప్పుడు బీజేపీ కన్నా లేకపోతే మళ్ళీ టీఆర్ఎస్ కన్నా అంతే. కానీ కాంగ్రెస్కి అయితే వేయరు. ముందే అప్పుడే అనుకున్నారు ఇది 60 ఏళ్ళు అయింది, అప్పుడే కాంగ్రెస్ వెనక పడిపోయింది, ఇది మళ్ళీ వచ్చి కాంగ్రెస్ ఇట చేసి పడైతే అని అనుకున్నారు. అప్పుడు కూడా వేస్తాడు అనుకోకుండా సరేలే 10 ఏళ్ళు చేసిండు ఇడు 5 ఏళ్ళనే ఏం చేస్తాడు? ఉచిత పాలకాలు పెట్టాయి. ఈ పాలకాల మీద అందరూ ఏడ్చారు. 6 గ్యారెంటీలో గ్యారెంటీ లేదు. యాదగిరి ఎట్లుంది ప్రజాపాలన రేవంత్? ఏం మంచిగా లేదు సార్, ఏం మంచిగా లేదు. మంచిగా చేస్తారట. ఏం మంచిగా చేసినా కానీ అనుకున్న ఒక్కటి కూడా చేస్తున్నాడు. చేస్తా అంటాడు. ఏం చేస్తాడు? ఇల్లు ఇల్లు ఇస్తాడు. ఇల్లు లేదు, జాగా లేదు, ఏది లేదు. దాంట్లో కట్టియాడు. అప్పుడు ఇంద్రం ఉన్నప్పుడే కట్టించాడు. 10 ఏళ్ళకి ఈయన మళ్ళీ ఈయన వచ్చిండు. ఈయన వచ్చి ఈయన మంచోడు, ఈయనకి వేద్దామని అందరం అనుకొని ఈయనకి వేసినాం. రేవంత్ రెడ్డి పాలన ఏం మంచిగా లేదు సార్, మంచిగా లేదు. ఏం వస్తలేదు, ఏ పథకం వస్తలేదు. ఆటోలో పెట్టిన ఫ్రీ బస్సు అంతే, అదొకటే పెట్టింది, ఏం లేదు. లక్ష రూపాయలు జీతం ఉన్న వాళ్ళకు ఈయన బస్సు ఆటో ఎక్కుతాడు, బస్సుకే చూస్తున్నాడు. ఇబ్బంది అవుతుంది. ఏం రావు పింఛన్ ఎక్కడ సార్? ఫస్ట్ పింఛన్నాడు. ఫస్ట్ పింఛన్ పాస్ సంవత్సరం అయిపోయాయి. అయిపోతుంది. అదే 2000 ఇస్తున్నాడు. మంచిగా మోసం చేసినట్టు. ఏం పథకాలు లేవు. ఏది కొంతమందికి వస్తున్నాయో వస్తున్నాయి తెలియదు. ఫ్రీ కరెంట్ మాత్రం ఇస్తానని ఇచ్చిండు. ఒకటి వచ్చింది. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైనా వస్తున్నాయి? ఏది సార్ రైతు బంధు ఏమైనా వస్తుందా? రైతు బంధు కూడా ఇవ్వలేదు ఆయన. కేసీఆర్ ఉండగా ఇచ్చిండు, ఆయన కొంచెం ఇచ్చిండు. ఈ మోడీ మాత్రం తప్పకుండా ఇస్తుండు. మోదీ వచ్చేటి వస్తున్నాయి, కేసీఆర్ ఇచ్చేటి అప్పుడు ఇచ్చిండు. మరి ఈయన వచ్చిన కాంచి ఏమి ఇస్తలేడా? ఏమి ఇస్తలేడు. రుణమాపైన రుణమాపంటే 1 లక్ష రూపాయలు ముడమాపు 10 మందికి 20 మందికి అయినా ఊళ్ళే అంతే. పండగ చేసుకోవాలంటారు రుణమాఫీ చేసిన విజయోత్సవాలు ఏం పండగ చేస్తాడు? ఇస్తాడే ఇవ్వకపోయే
ఇస్తానే ఇయ్యలేదు. ఇవ్వలేదు. మరి మార్పు కావాలని మంచిగుందా మార్పు? అది మంచిగా అంటే మళ్ళీ చూస్తా పబ్లిక్ అంతా ఏమనుకుంటారు పబ్లిక్ మరి? ఏమో చేస్తాను ఒక్కటి కూడా చేస్తాడు ఈయన. ఏం రా మీద గెలిచి ఆడే మంచిగా ఉండే. ఈయనమ్మ ఈయన కాంగ్రెస్కి వెళ్దాం అని చెప్పి అనుకున్నాం. అందరూ కూడా కాంగ్రెస్కి వేసినాం. తెచ్చుకున్న కాంగ్రెస్ ఇట్లా చుక్కలు చూపిస్తుంది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండేనా? అప్పుడే మంచిగా ఉండే. ఆడు మాట్లాడే కానీ ఇక మాట్లాడలేదు కానీ చేసాడు. పింఛన్ అయితే 2000 వస్తుంది. 2000 వస్తుంది. సరిపోతున్నాయి? ఏం సరిపోతుంది సార్? సరిపోవు. మందు తాగుద్దా, ఇంకేదా తినవుద్దా, అద్దా ఇదా ఏది లేదా. ఇంకా మందుకే పెంచుతా అంటుండు ఈయన. ఇంకా మందుకే రేటు పెంచుతా అంటుండు. ఎట్లా మరి అంటే ఆ 4000 ఇస్తానంటే కొంచెం వెళ్ళినో ఏమో. 4000 కూడా ఇస్తలేడు. ఏం చెప్తాం ఇక ఇయ్యాలని చెప్తా అంటున్నాం. ఊరికి కూడా అందరు కూడా అంటున్నారు ఇయ్యాలి అని. ఇవ్వకపోతే మరి ఇంత ఆపదూస్తే వస్తాడు రాడు. మాకు సాయం చేయండి ఏమొస్తాడు ఆయన? రాడు. మంచిగా లేదు. ముసలు ఉండే ముడిగోలు ఉండే మనకి ఇస్తాడు కదా అని చెప్పి అందరూ అనుకొని వేసారు. కాంగ్రెస్ వస్తే మంచిగా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. బాగాలేదు. ఇక ఆయన అంటాడు అంటే మాత్రం ఏం రావు అనుకుని 6 చేస్తాడు. 4 గంటలు చెప్పా 4 కూడా అంటాడు. ఆయన మాట్లాడతావు ఆయనకు మాటలు మస్తుగా వస్తాయి. ఏం మాట్లాడి ఇది చేస్తా అని అది చేస్తా, ఇవి వచ్చే సంవత్సరం నెల చేస్తా, 2 నెలలు చేస్తా, ఇదే బొంకుడిగా అంతే. ఏ సన్న బియ్యం ఇస్తా, ఆ బియ్యం ఇస్తా, ఈ బియ్యం ఇస్తా అంతే. ఏం చెప్తాం ముఖ్యమంత్రి ఒక మాట చెప్పు, ఏం కావాలంటూ? మాకు పింఛన్లు కావాలని చెప్పి కోరుకుంటున్నాం అంతే. పింఛన్లు రావాలి 4000. ఇవ్వకపోతే నువ్వు ఒట్టిలేని పని అంతే. ఒట్టిదే. బాబాయ్ ఏం పేరే? మంటలక్ష్మి. ఎక్కడి నుంచి? ఏ ఊరు? నందనం. ఎట్లుంది కాంగ్రెస్ పథకాలు ఇస్తురానే? పథకాలు మాకు గోధుమ ఉంది కదా, ఇది ఆడలో ఫ్రీ ఉంది, 5 గ్యాస్ ఉంది, ఇంటి బిల్లు ఉంది అంతే. మరి 10 లక్షలు జీవిత బీమా అన్నాడు. అది 10 లక్షలు జీవిత బీమా అన్నాడు. ఏముంది మా పింఛన్ లేదు కదా. పింఛన్ ఇస్తలేడా? పింఛన్ ఇస్తాడు. ఎంత వస్తుంది ఇప్పుడు? 2000 ఇస్తాడు. 2000 ఇస్తున్నాడు అంతే. 4000 ఇస్తాడు. 4000 ఇస్తాడు. ఇంతవరకు రాలే. ఇంతవరకు ఇస్తలేడు. ఇబ్బంది అవుతుందా పింఛన్? 2000 ఇస్తే లొట్టి ఒక లొట్టి అంటే 80 రూపాయలు ఒక లొట్టి. ఒక లొట్టి 80 రూపాయలు. ఏం చేస్తాం? అది ఒక చేస్తే 150. ఏం చేస్తాం? ఇబ్బంది ఉందంటవా? ఇబ్బంది ఉంది సార్. మరి ఏమైంది? ఎందుకు ఇస్తలేడు రేవంత్? ఇస్తలేడు మరి. మన అందరూ మన అంటే ఇస్తాడు ఆయన. ఓట్లేసి గెలిపించుకురుగా మీరే అంటే అందరు కాదు, అందరు వేసి నిక్కుని ఇస్తారు. అదే అందరు వేసిర్లే కానీ మార్పు కావాలనుకున్నారు. మంచిగా మార్పు ధర మంచిగా ఉంది. మార్పు అయితే మంచిగా ఉంది. ఇప్పుడు మార్పు అయితే మంచిగా ఉంది. అది చేస్తాడు భీమంగా వస్తుండే ఏం చేస్తాడు అది అంతే. పథకాలు అయితే ఇచ్చిన అది లేదు. పథకాలు అయితే లేవు. ఈ ఆడలకు ఇచ్చిన పది లేరు. ఇతను బంగారం ఉన్నాయి. కళ్యాణ్ కలిసి వస్తాడుగా, అవి వస్తాడు. కళ్యాణ లక్ష్మి వస్తాడు అది వస్తాడు వస్తాడు అది వస్తున్నా అంటారు. అది కళ్యాణ లక్ష్మి బంగారం ఇప్పటి వరకు ఇస్తలేరు. బంగారం అయితే లక్ష్యం అయితే ఇస్తారట. 1,00,000 రూపాయలు అన్నారు. మన అన్నారు. అది అంతే. గడ్డం పాసాది ఇచ్చినట్టు అక్కడ వాళ్ళకు. మనకైతే లేదు. ఏం కావాలంటావు మరి మీకు? మనం పింఛన్ కావాలి. ఒకటి పింఛన్ కావాలి. ఏం పేరు బాబు? నా పేరు గోపాల్. ఎక్కడి నుంచి? టెక్లసోమారం. ఏం చేస్తుంటారు? పుణ్యాలు ఎట్లున్నా పథకాలు వస్తున్నాయా రేవంత్ రెడ్డి పాలన? ఏమి లేదు సార్. ఒకటి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆయన చెప్పిన 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంవత్సరం అయిపోతుంది, ఏది లేదు. 6 గ్యారంటీ 426 గ్యారంటీలు చెప్పిండు. ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసింది ఒకటి. ఆయన కరెంట్ అన్నాడు, అందరికి కూడా అది రాలేదు. కొంతమందికి మాకు రాలే అని మొత్తుకుంటారు. మళ్ళీ ఒకటి ఇది
గ్యాస్ అంటుండు. అది పడుతున్నాయా పడతలేవా మాకు వాళ్ళే అది కూడా అంటున్నారు. అది మోసమే, అది మోసమే ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు బంధు ఇంతవరకు వెయ్యలేదు, అది రైతులను మోసం చేసినట్టు. మళ్ళీ ఒకటి ఇది కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది లేదు. పింఛన్లు 4,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఒక్కొక్కరు భర్తలు కోల్పోయి 3-4 ఏళ్ళు అవుతుంది. ఈయన వచ్చి కూడా రాగానే ఇస్తా అన్నాడు, అది లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు రాగానే 3 నెలల 90 రోజులలో అన్ని కంప్లీట్ చేస్తా అన్నాడు, ఇంతవరకు ఇండ్లు లేవు. అది ఒకటి లేదు. ఇప్పుడు మళ్ళా రుణమాఫీ అందరికి గానే కాలే, ఏదో కొంతమందికి చేసిండు, చాలా వరకు అది ఉన్నది, అట్టనే ఉన్నది, అది మిగిలిపోయింది. అది ఒకటి ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు కూలీలకు 12,000 వేస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు. 500 బోనస్ ఇస్తున్నామని అంటారు కానీ అది కూడా సరిగ్గా ఏది లేనట్టు, ఏమీ లేదు. ఇప్పటిదాకా అయితే ఏమీ లేదు, ఇప్పటిదాకా ఏం లేదు. ప్రజాపాలన లేదు. ప్రజాపాలన అంటే తీసుకపోతే వాడ పెడతావు, చేతకొండలు వేస్తున్నావు, ఎవరికి సాయం చేస్తున్నావు. మళ్ళీ ఒకటి రాగానే ఇది ధరణి తీసే తొంగలో దొక్కుతున్నావు. ఇంతవరకు చాలా మందికి ఆ ధరణి వల్ల పోయింది, ఆగం అయిపోయింది. ఇంతవరకు భూములు వాళ్ళ పేరు మీద లేకుండా అయిపోయినాయి, ఆన్లైన్లో లేకుండా ఎంతోమంది మొత్తుకుంటున్నారు, అది ఆగం అయిపోయింది. అది ఇంతవరకు దాన్ని తెరచలేదు. ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అంటుండు. మళ్ళీ ఒకటి ఈ ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు. ఏది లేదు సార్ ఆయన చేసి. ఫ్రీ బస్సు పెట్టి కూడా ఆటోలో ఆగం చేస్తుండే, ఒక్కొక్కరు పాపం మొత్తుకుంటున్నారు ఆటో డ్రైవర్లు కూడా. వాళ్ళకి ఏది లేదు ఆయన చేసింది, ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఏ మార్పు గిగే మార్పు, అది ఏది కాలేదు, ఏం లేదు, అదొక మార్పు. ఆ సంబరాలు వాళ్ళు ఎవరికి సంబరం అయిందని సంబరం చేసుకుంటున్నావు నువ్వు? పింఛన్ వాళ్ళకు సంబరం పడుతుర్రా, ఇండ్లు రాని వాళ్ళు సంబరపడుతుర్రా? దళితుల బంధు దళితుల నోట్ల మట్టి కొట్టినవి ఇవాళ. ఆయన 10 లక్షలు ఇస్తా అన్నాడు, నేను 12 లక్షలు ఇస్తా అన్నావు, 12 లక్షలు ఇస్తా అన్నావు. ఇంతవరకు లేకుంటే కార్పొరేషన్ ఓపెన్, ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేస్తా అన్నావు, అది లేదు, ఇది లేదు. ఇలా ఎస్సీల నోట్ల మట్టి కొట్టినావు ఇవాళ, ఎస్సీలల్లో వాళ్ళకి ఇంతవరకు ఏది లేదు. దళితులకు చాలా అన్యాయం చేసిండు, ఇప్పటికీ చాలా. మళ్ళీ ఒకటి రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అన్నావు, ఇప్పటిదాకా అది వచ్చింది, ఇప్పటిదాకా వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది, కోర్టు తీర్పిచ్చి అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? రోజులో రాగానే అలా మాటలు పట్టుకుంటున్నావు, వాళ్ళను ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు, ముఖ్యంగా ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు. అదైతే ఏమో మరి అది ఇంతవరకు. ఇప్పుడు ఎక్కువ శాతం సార్ ఎస్సీలలోనే ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంత బీసీలు ఉన్నారు, అందరు జనరల్ ఉన్నారు కొంతమందికి. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఇండ్లు ఇవ్వకపోతే అది ఏంది? వాళ్ళు ఎదురు చూసుకుంటే ఒక్కొక్కరు పరిశాన్ ఉన్నారు. కనీసం పింఛన్లు భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి కూడా కనీసం ఇంతవరకు 3 నెలలుగా ఇప్పటిదాకా మొత్తుకుంటున్నారు, వాళ్ళకి లేవు. ఏది కరెక్ట్ లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఎన్నికల ముందు అన్ని చెప్పారు మరి, అన్ని చెప్పిండు, ఇంతవరకు ఏది లేదు. ఒక్క హామీ నెరవేరిన ఒక ఇలా రాగానే చెప్పిన దాకా ఏ దాకా పోతున్నావు, ఏ దాకాలో చూపిస్తున్నావు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు. ఆ ఉత్సవాలు ఏంది? ఎవరికి ఉత్సవాలు అని ఎవరు చేస్తున్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పు. రైతులు సంతోషంగా ఉన్నారా? లేకుంటే ఇల్లు లేని వాళ్ళు సంతోషపడతారా? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? పెన్షన్ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లకు 12,000 అన్నావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? గురుకుల విద్యార్థులకు అదన్నావు, ఏది ఉన్నది? ఏదో అమెరికా వీసా తెప్పిస్తా, నేను 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తున్నా, అది రిపోర్ట్ ఫస్ట్ అన్ని తీరులో చెప్పినావు. అదొకటి కరెక్ట్ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి ఎంతమంది పిల్లలు చనిపోయారు పేపర్లు వస్తున్నాము, యూట్యూబ్లో చూస్తున్నాము. వాళ్ళకి ఇంతవరకు ఒక్కరికన్నా నువ్వు పోయి వాళ్ళకి గ్యారంటీ మంచి కుడ్డు పెట్టించే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వము. ఇవాళ సంబరాలు ఏమిటికి సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు? ఎవరిని సంబరాలు, ఎవరికి సంతోషంగా ఉన్నారని సంబరాలు చేసుకుంటున్నావు? అది ఏది లేదు. తెలంగాణ ప్రజలు ఏడిపించి సంబరాలు చేసుకుంటారు, అది అయిపోయింది. ఇప్పుడు అదే ఏడిపే సంబరం అయిపోతుంది నాకు. తెలంగాణ ప్రజలు ఏడిపే ఈయనకు సంబరం అయిపోతుంది. ఏది ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు, పాపం
వాళ్ళ పరిస్థితికి రేపు రేపు ఏమవుతుంది? నువ్వు చేసే మోసానికి వాళ్ళు బలి అవుతున్నారు, బలి కావాల్సి వస్తుంది. ఏమంటారు? రేవంత్ రెడ్డి వల్ల ఎమ్మెల్యేలు బలి అవుతున్నారు. అవుతారు. మరి ఇప్పుడు ఊర్లలో ఆయన ఎన్నో ఉంటాడు, నువ్వు సెంటర్లో ఆడ కూకుంటే ఇలా వచ్చే ఎమ్మెల్యేలను అడుగుతారు కదా, ఎంపీలను అడుగుతారు కదా. ఇది వాళ్ళని ఇబ్బందిలో పెట్టినట్టే కదా. నువ్వు హామీ ఇచ్చి ఏది ఒక్క హామీ అన్నా నెరవేరలేదు ఇప్పటిదాకా. మరి ఎందుకు ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటలేడా రేవంత్ రెడ్డి? ఎందుకు అట్లా? ఇక ఆయన ఏమంటారు చూడు, అలా కేసీఆర్ ఆయన కాదు ఒక్కటే, కేసీఆర్ని తిట్టుడు ఒకటి తప్ప ఆయన చేసే పని ఏం లేదు. అంతేనా? ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ను ఆయన కంపల్సరీ ఆచేయాలి. ఆయన ఆచేయని నేను నిద్రపడ్డాడు. కేసీఆర్ ఆచేయకపోతే రేవంత్ నిద్రపడ్డాడు. ఎప్పుడు తిట్టుడే. ఇక ఒక ఆయన అన్నాడు, వెంకయ్య అన్నాడు, పాపం మొన్న ఎన్నో మీటింగ్లో పెడితే అట్లా మాట్లాడుకోవద్దు అన్నాడు. కనీసం మళ్ళీ చూసి మళ్ళీ ఒకటి ఈయన కూడా ఆయన ఎవరు జైపాల్ రెడ్డి ఎంత మంచిగా ఆయన మాట్లాడుతుంటా కూడా తీర్పు ముంగడికి వెళ్ళి వెళ్ళబుద్ధి కాకపోయాడు. ఆయన చూసాను, నేర్చుకో, ఆ మాటలు బంద్ చేసేయి, పని చేయి, ఇస్తాను అన్నీ ఇచ్చేసేయి, అది ఉండాలి. ఒకటి ఏది హామీ సరిగ్గా లేదు, ఇబ్బంది పెడుతున్నావు జనాలను. సంవత్సరం దాటుతుంది, సంవత్సరం ఏం చేసినవా నువ్వు ఉత్సవాలు చేసుకుంటావు? పద్ధతి కాదు కదా. ఏం చేస్తుంటావు? నేను కూలీలు, మామూలు కూలీలు చేసుకుంటా. ఎట్లుంది రేవంత్ పాలన? రేవంత్ రెడ్డి ఏదో అన్నకాడికి మస్తుగా పొనుకుంటూ వచ్చిండు, రాకేమని తిరిగిండు, ఇది చేపిస్తా అది ఇప్పిస్తా, అమ్మాయి మహిళలకు పింఛన్లు ఇస్తా, 2000లకు 4000 ఇస్తున్నాడు, అది పోయింది, 4000లకు 6000 ఇస్తాను, ఇది ఉంది. ఆయన చేసింది ఏంటో ఒక బస్ ఫ్రీ పెట్టిండు, ఆడవాళ్ళకి ఇద్దాలు పెట్టిండు, అంతకు తప్ప ఏం లేదు. మనం సంబరం చేసుకుంటుంటే మేము ఏడుపులు వింటున్నాం, కానీ ఆయన సంబరాలు మా ఆయన చెప్పి ఆయన సంబరాలు చేసుకుంటూ అనుకుంటున్నాడు, కానీ మాకు ఏడుపులు వస్తున్నాయి. ఆయన చేసే పనులు గట్లున్నాయి. పాపం కేసీఆర్ అప్పుడు ఉన్నాక ఇది హోదా మాకు ఇంతో అంత ఈ కాలం అయింది, కేసీఆర్ ఉన్నాక మా ఇంతో అంత మా వరకు మేము బతికినాం. కానీ ఈ రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడు వచ్చిండో మాకు బాగా మాకు లత్త కొట్టిందో, మా ఆయన ఊళ్ళో వచ్చిందో మాకు అన్నీ లత్త కొట్టినట్టే ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఆటోలకు 12,000 ఇస్తాడు, మహిళా సంఘం వాళ్ళకి పైసలు వేస్తాడు, ఎన్నో చెప్పుడు ఏదీ లేదు సార్. అంత ఒట్టిది అన్ని మాటలు. సంబరం అంటే ఆయన సంబరం చేసుకుంటున్నాడు, కానీ మాకైతే ఏ సంబరాలు ఏడుపు తప్ప ఏది లేదు సార్. అంతే సార్. అదే సార్ ఆయనకున్నదే గది. ఏమనుకుంటారు ప్రజలు? మరి ప్రజలు ఎందుకు ఏడుస్తారు? ప్రజలకు ఇది ఇస్తాను అది ఇస్తాను, మళ్ళీ ఎట్లా వస్తాడు ఏదో అంటారు సార్. ఇక వాళ్ళది ఏదో అంటారు, కానీ మళ్ళీ సార్ అయితే రేవంత్ రెడ్డి రాడు, నేను గ్యారంటీ చెప్తున్నా. నా రాడు. ఏం చేసిండని వస్తాడే, ఏం చేస్తున్నాడు? ఇట్లా సంఘం పోదా అంటే రోడ్డు మొన్న నేను పడ్డా, నా పరిస్థితి ఏందాడా ఎవరు చూడాలి నన్ను? ఒకరోజు ఆ సంఘం పోతుండే మీ ఊరు నుంచి వస్తాడు, కానీ ఎమ్మెల్యే ఆయన నడుపుకోండి, ఎమ్మెల్యే అనిల్ రెడ్డి ఆయన నడుపుకోండి, ఆయన ఏడ దొరుకుతాడు, మేము ఏడని అడుగుతామని చెప్పు. ఒక అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు అట్లాంటి పరిస్థితులు సార్. అంతవరకు నేను నా సహజం ఏదీ లేదు సార్, ఏది లేదు మాకు. మేము చూసినంత నేను 60 ఏళ్ళకి వచ్చినా ఇంతవరకు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? పాప ఇంద్రమ్నంగా ఇండ్లు ఇచ్చింది, గది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, కరెక్టే గవి ఇచ్చింది. ఈ రేవంత్ రెడ్డి ఏదీ లేదు. ఉన్నీళ్ళు అక్కడ సిటీలో చూడిపోవు సార్, సిటీలో మొత్తం కూలగొట్టి ఏడుతున్నారు, తలకాయలు వాళ్ళు కొట్టుకొని ఒక్కొక్కడు ఆత్మహత్యలు చేసుకొని వస్తారు సార్. ఇండ్లు లేక బాధపడి రోడ్ల మీద కసర పట్టీలో పండి వంతురు సార్. ఆ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డికి మంచిగా అనిపిస్తుందా? అదొకటి ఆలోచించుకోవాలి సార్. ఎవరే కానీ రేవంత్ రెడ్డి పాపం కేసీఆర్ ఎంతగానో చేయలేదు సార్. పాపం ఎన్నో గరీబులు ఉంటే పురం బొక్కులు ఇంటి కట్టుకుని అని ఒప్పుక పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మొత్తం కూలగొట్టిండు సార్. ఇప్పుడు అలా పరిస్థితి కసర పట్టీలో పండి వంతురు సార్. అది సార్ నేను చెప్పి. ప్రజలు ఎందుకు తిరగబడుతున్నారు? చాలా చోట్ల తిరగబడుతున్నారు. మంచి పనులు చేసి ఎందుకు తిరగబడతారు సార్? నువ్వు మంచి చేయి ఎందుకు తిరగబడతారు? కేసీఆర్ అయినా నువ్వైనా మంచి పనులు చేస్తే ఎందుకు తిరగబడతారు? ఎందుకో కేసీఆర్ మాత్రం తిట్టక మరి రేవంత్ రెడ్డికి నిద్రపట్టదు, ఇది గ్యారంటీ. ఎందుకో మరి ఆయన కేసీఆర్ని తిట్టది, రేవంత్ రెడ్డికి నిద్రపట్టదు. ఏమిటి తిడుతున్నా నాకు అర్థం కాదు. కేసీఆర్ రేవంత్ రెడ్డి కుట్రేంది? నాకంటే పైన చేసుకుని మేడి చేసుకుని ఆళ్ళు చేసుకుని హైదరాబాద్ చేసుకుని ఇవన్నీ మంచిగా చేసుకోవచ్చు. నేను చేయలేకపోతున్నా ఒకటే దడిపైన నా వరకు నేను అనుకుంటున్నాను. నేను చేయలేను, అంత పెట్టలేను అనుకుంటున్నాను, అంతే. అందుకే తిడుతున్నాను సార్. రేవంత్ రెడ్డికి ఆయనకు ఒక రోజుకు ఒక మాట అనేది ఆయనకు నిద్రపట్టదు. అది రేవంత్ రెడ్డి పని. అది మరి చూసి ఏం చేయగలుగుతాం సార్? మేము చూసుకుని ఇట్లా బదారకుండా కూర్చున్నాం, పంటలు లేక. అది సార్ మా పరిస్థితి. అది నా బాగాలేదు సార్, ఏది బాగాలేదు. చూస్తే ఊరు దిక్కు చూస్తే కానొస్తలేదు సార్. మా ఊరు పరిస్థితి ఒక ఇట్లు ఉంది సార్. మా ఊళ్ళోనే కదా, చుట్టుపక్కల ఊర్లు అన్నీ అట్లే ఉన్నాయి సార్. నువ్వే ఊరు పైల్మానపురం రేపాక
ఇట్లా ఒలిగొండ పో మల్లెపల్లి పో ఈ ఊర్ల పండు ఇదే పరిస్థితి. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు మంటారు సార్ ఇప్పటికైనా. ఎందుకే ఎందుకు అంతలో వేసిండు మరి ఆయన ఎందుకు మంత్రం పాపం కేసీఆర్ అనలేదు ఎందుకు అనలేదు ఆయన మరి ఈయన ఎందుకు అంటారు ఏమిటి మంచి పని చేస్తే మంచిగానే అంటారు సార్. మరి మార్పు కావాలనుకున్నారు కానీ మార్పు అంటే ఏం మార్పు చేస్తుంది ఏం మారుతుంది ఇంకా 5 ఏళ్ళ దాకా ఆయన అధికారం ఉంటుంది ఆయన మేమేం చేయగలుగుతాం ఏం చేయలేము మేము నడవని గట్లే ఊపుకుని గిన్నె బదారకుండా కూర్చున్నాం సార్. మా బాగా ఇండ్లు లేవు సార్ మాకు గట్ట వయసు సాగుపడుతుంది ఏది కవర్లు కప్పుకొని ఆనకాలం కవర్ పట్టుకొని ఇండ్లలో పండుతున్నాం కవర్లు కప్పుకొని ఇండ్లు ఇస్తామన్నాడు ఇండ్లు లేరు ఇండ్లు ఇస్తామన్నాడు అన్నీ అన్నాడు ఏ లేదు ఉన్న గుడిసెలు గుల కొట్టుకుని సప్పుడు బదారా పండుతున్నాం గదే సార్ ఇక మాకు ఏది లేదు ఏది ఇయ్యలే అయినా మాకు ఎక్కడేం పెట్టలేదు. నమ్మకం ఉందా పోనీ ఇస్తాడు చేస్తాడని అప్పుడు నమ్మకంగా చెప్పిండుగా నమ్మకంగా చెప్తేనే కదా మేము ఆయన దిక్కు తిరిగింది మేము నమ్మకంగా చెప్తేనే ఆయన దిక్కు తిరిగినాం రాత్రి బాగా నిద్రలు కాసి ఆయనకు ఏదో చేసి ఆయన గెలిపించుకున్నాం లేదు మాకే చేయించుండి ఇప్పుడు ఏం చేయగలుగుతాం సార్ మేము ఎవరిని అడుగుతాం మేము గరీబులం అవ పొద్దుకు ఇండ్లు సరిగా లేవు మాకు కవర్ కప్పుకొని పంతాం ఏమన్నా ఏడున్నా అడుగుతాను నేను పోయి అడుగుతాను ఆయన దగ్గరికి పోయి ఓ ఎమ్మెల్యే ఏమన్నా కలిసి ఏం సార్ అంటే ఇట్లా ఆగా అంటాడు అవతల పడతాడు ఇక ఏం చెప్తాం ఇక అంతే సార్ ఏం లేదు ఈ ఊరు పరిస్థితికి సార్ ఏం చేయలేరు రేవంత్ రెడ్డి మాకు ఏ రైతు బంధు ఉన్నది రైతు బంధు పోయింది మహిళా సంఘాలకు పైసలు వేసిన అది పోయింది ఈ పింఛన్లకు 2,000కు 4,000 అంటూ అది పోయింది ఆ 4,000కు 6,000 అది పోయింది ఏది లేదు సార్ ఇక అంత ఇది నా సంగతి ఇంతే ఇంతవరకే సార్ నమ్మకం పోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకమే లేదు సార్ ఇప్పటికి నమ్మకం లేదని చెప్తున్నాగా లేదు మాకు రాదు గ్యారంటీ రాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గురించి చాలా మంది లంబడోళ్ళు అర్జెంట్ చాలా మంది అనుకుంటారు సార్ రైతులు ఏడుస్తున్నారు ఇంతకు రైతులు కూడా ఇప్పటికి కూడా కరెంట్ సరిగ్గా వస్తలేదు ఇప్పటికి కూడా కరెంట్ సరిగ్గా వస్తుంది ఆయనకి మంచిదే ఆయనకు సంబరాలు ఉన్నాడు కదా ఆయన సంబరాలు చేసుకుంటున్నారు రైతులు పొలాల పంట ఏడుస్తున్నారు ఆయనకు సంబరాలు మంచిగానే ఉంటాయి కానీ రైతులకు లేదు ఆ సంబరాలు ఆయన వరకు వాళ్ళ పార్టీ వరకు ఆ బంధువుల వరకు సంబరాలు ఇతరులకు లేదు సార్ లేదు. ముఖ్యమంత్రి నేను ఏడానని పోయి ఏడా చెప్తా కరెక్టే మాట్లాడతాం మా సొంత గరీబులం కరెక్ట్ ఎదిరించి మాట్లాడతాం కానీ మాకు ఏడ దొరుకుతుంది సార్ మా పరిస్థితి ఏంది ఒకసారి వచ్చి చూడు సార్ మా పరిస్థితి ఇంతగానం చెప్పినావు ఎన్నో చెప్పినావు ఏది నువ్వేం చేసినావు అడిగే అధికారం మాకు లేదా రేపు ఓట్లు వేయని ఎట్లా వస్తాడు సార్ అది మా పరిస్థితి ఓట్లు వేసి వచ్చినాడే అడుగుతాం అప్పుడు చెప్తాం ఏది మేము ఉన్నాం అప్పుడు ఇప్పుడైతే ఏం చేయలేం కదా సార్ మేము అది నా పరిస్థితి. 2,500 ఇస్తుర్రమ్మా ఇస్తలేడు ప్రజాపాలన అంటుండు పథకాలు వస్తున్నాయి ఏ పథకాలు లేవు ఒక బస్సు ఒకటి పెట్టిండు మాకు బస్సు ఒకటి పెట్టిండా బస్సు ఒక్కటే ఎట్లుందా బస్సు అయినా ఇక బస్సు అంటే ఇక పోతున్నాం వస్తున్నాంలే ఫుల్ పబ్లిక్ ఇక మొగోళ్ళు మాత్రం తిడుతుర్రు వాళ్ళకి సీట్లు కూడా దొరుకుతలేవు మేము ఎక్కటంలా మరి తిట్టరా ఆడోళ్ళని తిట్టరా మీకు టికెట్ ఉండదు మీరు సీట్లు ఇస్తలేరా అని వాళ్ళు కూడా తిడుతుర్రు అయ్యో రాత్రి సీరియల్ కట్టుకొని పోయిర్రు ఇంకా మొగోళ్ళు అట్లా ఎందుకు మహిళలకి ఫ్రీ బస్ పెట్టిర్రు వికలాంగోళ్ళు చీరలు కట్టుకొని పోయిర్రు అంటే వాళ్ళకి సీట్లు మంచిగా ఉండాలట అట్లా. మరి ఎందుకు ఫ్రీ బస్ పెట్టి బస్సులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఇక ఎందుకు ఇస్తలేడు మరి ఆడోళ్ళకు 2,500 ఇస్తాండి అవి కూడా లేవు కళ్యాణ లక్ష్మి లేదు ఈ రైతు బంధు లేదు 2 లక్షల రుణమాపండి అది కూడా చేయలేదు ఇంతవరకు పింఛన్లు గయ్యే పింఛన్లు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పింఛన్లే కేసీఆర్ పెంచి ఏది లేదు లేదు ఏమనుకోలే ఈయన ఉండడు అయిపోయింది ఇది ఒకసారి వస్తాడో వచ్చిండేమో కానీ ఇక మళ్ళీసారి మాత్రం రాడు ఇప్పుడు సంవత్సరం అయింది ఇంకా 4 ఏళ్ళు ఉంటాడేమో ఇక అంతే ఇక రాడు ఉన్నాయా అన్ని ఒరుగుతుండు ఇంకేమొస్తాడు సార్ ఆయన రాడు రాడు ఎందుకు దీని వెనక ఏముంది అనుకోవచ్చమ్మా ఏముందో ఇక మరి ఎందుకు ప్రజలకు పథకాలు ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఏమో ఆయన ఎట్లా అనుకుంటుండు మరి ఏమనంటే అప్పు ఉందో ఉంటాడు నేను అప్పు తీర్పాలో ఉంటాడు అది నెల వచ్చే వరకు అప్లోడ్ ఏమంటాడు ఇంకా అప్లోడ్ ఇంటి ముంగట్నే ఉండడు ఉంటాడు చూస్తాం చూస్తాం అప్లోడ్ వెనక అప్లోడే ముంగట అప్లోడే అని అంటాడు పథకాలు ఇచ్చేటప్పుడు తెలియదు అట్నా అప్పుడు చూడలేదు అట్నా ఎట్లుంది ఇక ఆయన ప్రపంచం గట్లుంది ఇక ఎట్ట చేస్తాడు మరి మళ్ళీ రాదంటూ రాడు ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండమ్మా జర కేసీఆర్ ఉన్నప్పుడన్నా మంచిగానే చేసిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు రైతు బంద్ చేసిండు అటు ఇటు రుణమాపులు చేసిండు అంత మంచిగానే ఉంది ఇబ్బంది అవుతుంది
ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం లేదు, రైతు బంధు వేస్తలేడు. ఆ, మాకు ₹1,00,000 లోన్ ఇచ్చి అది మాఫీ కానే కాలే. ఆ. మాఫీ కాలేదా? కాలే. 2 లక్షల వరకు వేసేసినాం అంటున్నాడుగా. ఈడ చేసిండు, ఆ, మాకు కానే కాలే. కాలేదా? ఎంత మాకు తెచ్చుకున్నావు? రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు కూడా ఇవ్వలే, అది లేదు, అది మాఫీ చేయలే, ఏం చేయలే. ఆ, ఇస్తా అన్నట్టుగా రేషన్ కార్డు రేషన్ కార్డు లేదు, మాఫీ లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. ఏది లేదా? మా కరెంట్ బిల్లు మాఫీ లేదు, ఏది లేదు మాకు ఇప్పుడు ఇక. ఆ, రేషన్ కార్డు లేదుగా, ఏది కాలే. ఇక ఏ పథకాలు వస్తలేవు మీకు? ఆ, మరి ప్రజాపాలన అంటాడు, మరి గొప్ప గొప్ప మాటలు చెప్తాడు రేవంత్ రెడ్డి. ఇక మరి ప్రజాపాలన ఏందో ఏం చేస్తాడు మరి, అది తీసుకుపోయి. ఆ, 2,500 అని ఇస్తుండ పోనీ? మాకు పింఛను కూడా లేదు, మా పటేల్ 75 ఏళ్ళు ఉండు, మాకు పింఛను కూడా లేదు. ఇక రేషన్ కార్డు లేదుగా, పింఛను కూడా లేదు. ఆ, పింఛన్ కూడా లేదా? పింఛన్ సంవత్సరం అయితే ఏమనుకుంటారు మరి మీ మరి ఏం చేస్తాం మరి మనం. ఆ, మార్పు ఇస్తాడేమో అనుకున్నాం, ఏది మరి ఏం లేదు కానీ ఇచ్చేది ఏం లేదా? మార్పు అని తెచ్చుకురా కాంగ్రెస్ని, మంచిగుందా మార్పు? మంచిగానే ఉంది. మంచిగానే ఉన్నదా? ఏమేమి చూసి రేపు మార్పు మీరు? ఏముందా చూడ, ఇక ఆయన కేసీఆర్ అయితే రైతు బంధు అని వేసాడు కానీ అది లేదు, ఇది లేదు. ఆ, ఇంతవరకు వేయలేదు, రైతు బంధు వేయలేదు, రుణమాఫీ చేయలేదు, పోనీ 500 బోనస్ అని ఇస్తాడా? 500 బోనస్ ఏదో సన్నోళ్ళు కొన్నాడు, ఆ, ఏమి ఇస్తుండో సన్నోళ్ళు పండించిన వాళ్ళకు. అంతేనా? సంవత్సరం పాలన బాగాలేదంటూ మరి మార్పు కావాలనుకో ఓట్లు వేసిరుగా మరి చాలా మంది. ఏమో మంచిగా చేస్తాడేమో అని వేసినాము, ఒకసారి ఇక ఈయన ఒకసారి ఆయన సార్ గెలిపియాలి. ఆ, ఇక మరి ఈయన చేసింది ఏం లేదు. అంతేనా? ఆ. మరి మళ్ళీ ఎన్నికల ఓట్లు వేస్తారా కాంగ్రెస్కి? తెలిసిపోయిందంట. ఇక తెలిసిపోయింది, ఇక వేస్తారు, ఎవరు వేస్తారు దండగా. అంతేనా? రేవంత్ రెడ్డి ఏందో కాంగ్రెస్ పాలన ఏందో తెలిసిపోయిందంట. ఇక అట్నే ఉంది ఇక ఇప్పుడు, ఇక చూస్తే ఇక అంతే అంట. ఇక ఈ రైతు బంద్ అంటే మొత్తమే బంద్ అయింది. మొత్తమే లేదు. పింఛన్లు కూడా ఆ రోజు ఏమన్నాడంటే అప్పుడు కేసీఆర్ 200 పింఛన్ ఉండగా 2,000 అన్నాడు, 2,000 ఆడి తీరిండు. ఈయన 4,000 అన్నాడు, ఈయన బయటపడ్డాడు. అది అటే ఇది ఇటే, అదటే ఇది ఇటే అయింది అంతే. 4,000 ఇచ్చే కోపులు కొడుతుందా మరి? కొడతలేదు, కొడతలేదా? కొడతలేదు. మరి ఎట్లా మరి సరిపోతున్నాయి 2,000 పింఛన్? ఇక సరిపోతుంది అంటే మరి ఏం చేస్తాం, మరి ఏం చేస్తామే మరి, ఏం చేయలేమంటావా? ఏం చేయలేము మరి, ఏం చేస్తాం అంతే. గదే పర్వాలేదు కూకుండా ఆయన ఎవరు ఇక ఏవో మీ అసలు ఎవరు గెలకంగా ఏమైద్దో మరి. మరి గద్దె మీద కూర్చున్నాయన మీ ఇబ్బందులు కష్టాలు తెలుస్తున్నాయని ఏం తెలుస్తాయి? అప్పుడు గెలిచక ముందు తెలుస్తుండే, ఇప్పుడు గెలిచినాకేం తెలుస్తాయి? తెలియవు. ఎవరైనా అంతే, గంగ దరినా గంగమ్మ, గంగ దరినాక నా పింగమ్మ అవు అంతే ఉంటదంట. అంతే. మరి పథకాల పరిస్థితి ఏందే? ఇక మరి ఏందంటే ఇక అది మీకే ఎరక, మాకేం ఎరక. వస్తున్నాయా? ఈ 4,000 పింఛన్ అయితే వస్తలేదు, రైతు బంధు వస్తలేదు. ఇక రుణం అది బ్యాంకుల 2 లక్షలు మా అన్నాడు. ఇక సరే కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేదు. ఇక వాళ్ళు అయిన వాళ్ళు ఏమో ముడుస్తుర్రు, కానోళ్ళు ఏమో ఎడుస్తుర్రు. అంతే అంటూ. అంతే. ఇది మరి తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు కానీ ఇస్తుండా? లేదు లేదు, అది ఏది లేదు. ఏది లేదు. ఏమనుకుంటారు జనాలు? ఏమనుకుంటారు ఇక ఆలిముడు పోయి మళ్ళీ వస్తాడు అంటారు. ఎందుకే? అరే పెడతా అంటే ఆశ, కొడతా అంటే భయం మరి కదా మరి. అంతే, అట్లా అనుకుంటారా జనాలు? అనుకోరా మరి పక్క. తెలిసి వచ్చిందానే ఏ పాలన ఎట్లుంది, ఏం కథ, ఏం చేస్తున్నారు జనాలు అందరూ? ఇప్పుడు తెలుగులో అయ్యారటగా. ఇక తెలివి కళ్ళు అంటే ఇక తెలివి ఉన్నది ఉంటే ఏమి ఉపయోగిస్తుంది తెలివి? మనం ఏమి ఉపయోగిస్తాం? ఏమైనా తిట్టుడు, సాపిచుడు, దుమ్మి పోచుడు, అంతేగాని అంతకు తప్ప మనం ఏం చేసే పనులు అయితే లేవు. చేసే పనులు లేవు. ఆయన పరాకది కూకుండా అయిపోయింది. గిచ్చే బతనే గట్టినే అయిపోయినది, పోతుంది. ఎట్లా మరి మిమ్మల్ని నమ్మించి మోసం చేసినట్టు పథకాల పరిస్థితి ఏంది మరి? ఇక మాకు తెలిసిన కాడికి అయితే మోసం చేసినట్టే. మోసం చేసినట్టే. ఇస్తాడని నమ్మకం ఉందా? లేదు. లేదా? ఏమో ఎందుకే? ఏమిస్తాడో ఏమి చేయడో ఇక మాకు తెలియదు అయ్యా అంటూ. రైతులు ఏమనుకుంటారు? ఇప్పుడు పెట్టి వాళ్ళకు ఈ నదులు రైతు బంధు ఇప్పుడు 5 సంవత్సరాల కేసీఆర్ ఇచ్చిండు, జర కొంచెం అల్కగా అనిపించింది. ఇప్పుడు ఏ వర్గాలు ఎవరికైనా కానీ ఇబ్బంది అనిపిదా మరి? మరి గొప్పగా చెప్పుకుంటాడు కానీ నా పాలన మెరుగైంది, దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్నా. ఈ నేషనల్ పార్టీ కాబట్టి గట్టిగా చెప్పుకుంటారు. ఎట్లా చెప్పుకుంటారా? మరి మళ్ళీ ఓటేస్తారా కాంగ్రెస్కి ఇట్లుంటే? ఇక ఆలోచన చేస్తున్నా. ఇక చేస్తారా ఏరా అనేది ఎట్లా వేస్తారు?
ఏరంటవా పడుతున్న కష్టాల గురించి రేవంత్ రెడ్డి మా కష్టం మేమే పడుతున్నాం. ఇక ఆయన చెప్పేది చెప్పిన పనులు చేయలేదు. చేయనోడు ఇక ఆయన చేస్తానోడు ఇవాళ చేయనోడు ఇవాళ మనం అడిగే అర్హత లేదు. వాడు చేసే ఏమో నమ్మకం కూడా లేదు. ఇప్పుడైనా రైతు బంధు వస్తుంది అంటారా ఏమనుకుంటారా? నాకేం తెలియదు. నేనే పోయి మళ్ళా రుణమాఫీ అయిపోతే అప్పుడు 1,00,000 రూపాయలు బ్యాంక్ మాఫీ అయ్యగా మళ్ళీ పాస్బుక్ పెట్టిన నిన్న నేనే 1,00,000 రూపాయలు తెచ్చుకున్నా. ఈ 500 బోనస్ ఇస్తున్నాను మరి ఓట్లకి పింఛన్లు అయితే మీకు ఇవ్వలేదు, మోసం చేసారు పథకాలు. ఇక ఎందుకో ముందు ఇస్తుండు, అప్పటివే ఇస్తుండు కానీ మళ్ళీ ఆయన అనేవి మాత్రం ఇస్తలేడు అనుకో. ఏమి ఇస్తలేడు. మరి ఏం చెప్తే ముఖ్యమంత్రికి ఇప్పుడున్న పాలన పైన మీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన ఒకవైపు సంబరాలు చేసుకోవాలంటుండగా సంబరాలు చేసుకుంటే ఇక మళ్ళీ వచ్చినప్పుడు చేసుకోమని. ఇప్పుడు ఏమో లేదు. ఇప్పుడు ఏమవుతుంటా ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ వచ్చినాక చేసుకోమని. మళ్ళీ వచ్చినాక చేసుకో అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే అప్పుడైనా రైతు బంధు విషయంలో కానీ ఇటు రైతు ఇక అప్పుడు ఇక ఆయన అన్నయ్యని ఆయన కూడా లేవిచ్చినాడు. డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఇవి అన్నాడు, అవి అన్నాడు. కానీ కొన్ని పనులు అయితే మంచిగానే చేసిండు. ఊళ్ళే ప్రశాన వాటికలు, రైతు వేదికలు, రైతు ఏది మార్కెట్, ఎవరు చెర్ల పూడిక కూడా తీపిచ్చిండు. చాలా వరకు ఆయన చేసిన పనులు అయితే నాకైతే నచ్చినాయి కూడా. ఈ రేవంత్ ఆయన ఏం కొత్త పని ఏం చేసేపటికి ఆయన నచ్చింది అని చెప్పాలి. ఆయనది ఏది ఆయన అన్న పనులన్నీ ఆయన నోటించానే. ఆయన కనీసం ఆడు 10 అంటే 5 అన్న చేసిండు కానీ నువ్వు 10 అంటే 2 అన్న చేయవైతే ఇక ఏమో ఇక చేస్తాడో చేయడో ఇక తెలియదు మనకు. అంతే అంట. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏం మంచి లేదు. ఎందుకే ఏం మంచిగా చేస్తుండో 6 హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా చక్కగా లేదు ఆయన చేసింది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. ఇప్పుడు నేను 1,00,000 రూపాయలు తీసుకున్నా, నాకు 1,00,000 రూపాయలే మాఫీ కాలేదు. మరి అసలు మరి ఆయన ఏం చేసిండు? ఏం చేయలేదు. కాంగ్రెస్ ఇంకా కేసీఆర్ అన్న రైతు బంధు ఇచ్చిండు, అది ఏమైనా సాయం చేసిండు. ఈయన వచ్చిన సంధి అయితే ఏం లేదు. పథకాలు ఇస్తలేడా? ఏం పథకాలు లేవు. ఆయన బొంద పథకాలు ఉన్నాయి, ఏం పథకాలు లేవు, ఏం లేవు. ఏం పాలన లేదండి. ప్రజా అది ఏం చేసినా అది వేస్ట్. అది ఆయన స్వార్థం గురించి చేసుకుంటుండే అంత రాజకీయం. ప్రజల సేవ చేసేది అయితే కాదు ఆయన. ఏం పేదల ప్రభుత్వం ఏం చేస్తుండే? ఏం కనపడతలేదా ఆయన చేసేది? మాటలే. ఇందిరామ్మ రాజ్యం అయినా ఆయన మాటల వరకేనండి. ఈ చేసిన సేవలు అయితే ప్రజలకు సేవలు చేసింది అయితే లేదు. ఆయన సొంతం ఏదో ఫ్యాక్టరీలు అంటాడు. ఫ్యాక్టరీలు ఎవరిని? అల్లుని గురించి, ఆయన బిడ్డ గురించి, వాళ్ళ గురించి, వాళ్ళ సొంత నిర్ణయాన్ని గురించి. ఇది ప్రజల సేవ చేసింది కాదు. అంతే. అభివృద్ధి చేస్తాడు తెలంగాణని. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు 10 నెలలకు వచ్చినప్పుడు ఏం చేసిండు ఆయన? ఏం చేసినా వేస్ట్. కాంగ్రెస్ ప్రభుత్వం పతనం అయితే అందుకే ఆయన చేసేది. ఏం చేసినా వేస్ట్. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని పతనం చేస్తున్నాడు అనుకోవచ్చా? అంతే. ఎందుకు అట్లా అనిపిస్తుంది? మరి కనపడతలేదా? ఇప్పుడు మేము రైతులమే, మరి రైతు బంధు ఇచ్చిండా మాకు? రైతు బంధు ఇంతవరకు లేదు. దళిత బంధు ఏముందా? ఇప్పుడు ఆయన చేసిన 6 హామీలల్లా ఏం నిర్ణయం చేసిండు? ఇప్పుడు ఒంటరి మహిళలకు 2,500 అన్నాడు. ఎవరికి ఇచ్చిండు? ఏ ఊళ్ళో ఇచ్చిండు ఒంటరి మహిళలు? కోటీశ్వరులను చేస్తాడు మహిళలను. కోటీశ్వరు ఆయన సొంతం ఆయన జీవ నింపుకుంటే వచ్చిండు. ఈ రాజ్యం నిలబెడతాను కాదు. ప్రజాపాలన అంటాడు, నువ్వేమో జీవ నింపుకుంటావు. అంతే. మరి ఇప్పుడు ప్రజాపాలన చేసి ఏం చేస్తుండు? ఏ ఊరికి ఏం చేసిండు? ఏ ఊరికి ఏం లేదు. సంబరాలు చేసుకోవాలంటుండు కానీ అది చెప్తేనే ఉంటే కానీ బొందకు చేసుకోవాల్సిందే సంబరాలు. ఇది మన ప్రజల గురించి కాదు ఆయన చేసే సంబరాలు. ప్రజల గురించి ఆలోచిస్తలేడు. ఏం ఆలోచిస్తలేడు. ఊర్లలో కూడా వస్తుండు సంబరాలు చేసుకోవాలని. వచ్చిండు ఏ ఊళ్ళోకి వచ్చిండు? అక్కడ జగిత్యాల ఏమో మాకైతే ఇప్పుడు మా ఇక్కడైతే రాలే. ఏమనుకుంటారు రైతులు, జనాలు కాంగ్రెస్ పార్టీ వచ్చినా ఏం చేస్తుండు ఆయన? కాదన్నా ఇప్పుడు లేనిదో బొందలు బోకులు అవన్నీ. ఇప్పుడు ఆయన చేసింది ఏం చేస్తుండు? ఏం లేదు. ప్రజల గురించి ఆయన చేస్తుండా? ఏది లేదు. ప్రజాపాలన అంటున్నాడు, సంబరాలు చేసుకోవాలంటున్నా. సంబరాలు చేసుకోవాలంటే ఏంటి చేస్తుండు? సంబరాలు ప్రజలు బాగుపడాలని చేస్తుండా? ఏది వేస్ట్. అది ఏమనుకుంటారు రైతులు, ప్రజలు? ఇప్పుడు రైతులైనా రైతు బంధు ఇస్తే రైతులకు ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ ఇచ్చిండు, ఇప్పుడు ఆయనే మంచిగా చేసిండు రైతులకు. ఈయన వచ్చిన సంది అయితే ఏ రైతు బంధు లేదు. రైతు బంధు లేదు. ఇప్పుడు ఇండ్లకు హామీలు ఇచ్చిన ఇండ్లది ఏముంది? ఎవరికి ఇస్తుండు? ఏం లేదు. అంత సానుభూతి వరకే ఆయన చేసిండు. ఆయన ఎలక్షన్లో నిలబడి గెలిచేందుకే ఇవన్నీ 6 హామీలు ఇచ్చిండు, ఓట్లు వేసిండు. జనం కూడా మోసపోయారు. ఈ హామీలు ఇచ్చడమే మోసపోయారు. జనాలను మోసం చేసి నిలబడ్డాడు. మరి
అందరు కూడా జనం కూడా నమ్మిర్రు. నమ్మి ఓట్లు వేసి గెలిపించుకోరు. గెలిపించినంత మాత్రం గెలిచిండు కానీ ఏం హామీ మాకు ఆయన చేసింది ఏం లేదు. మరి వాళ్ళు వస్తారా కాంగ్రెస్ పార్టీ? ఇంకేడు వస్తుంది, కాంగ్రెస్ రాదేం రాదు ఇక అయిపోయింది. ఇప్పుడు ఈ 10 నెలలకి ఆయన ఓడిచిపోయింది. పతనం అయిపోతుంది, కాంగ్రెస్ ఉండదు ఉండదు. ఇట్లా వాళ్ళు ఎవరన్నా ఎక్కుతారు, శ్రేష్ఠ వాళ్ళు ఎవరన్నా ఎక్కుతారు, మంచోడు జనమే మళ్ళీ నిలబెడతారు, మంచి జనమే బుద్ధి చెప్తారు. ఇంకా ఇప్పుడు అంత తప్ప ఏం లేదు. సంవత్సరంలో ఇంత వ్యతిరేకత ఎక్కడన్నా చూసినారా మీరు? ఎక్కడ లేదు. అంటే ఇదివరకు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంతమందో నిలబడి ముఖ్యమంత్రులు పోయారు. ఇప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు టైంలో మరి ఎంతమంది పోయారు, అప్పుడు కూడా పోలేదా కాంగ్రెస్ వాళ్ళు దానికి? ఇప్పుడు కూడా గట్టిగా వచ్చి ఏం చెప్పినా లాభం లేదు, ఏం చేసినా నిలబెట్టు. ఆయన స్వార్థం గురించి ఈ ఫ్యాక్టరీలు కట్టుడు ఎవరి స్వార్థం, ఆయన అల్లునికో బిడ్డకో వాళ్ళ గురించి అవి చేస్తున్నారు. ఏం చేసినా వేస్టేజ్. భూములు తీసుకుంటున్నట్టు దాన్ని ఎట్లా చెప్తాను? ఓకేనా? ఏం చేసినా వేస్ట్, అది వేస్ట్. సొంత జేబు నింపుకోవడానికి, సొంత జేబు నింపుతాటే మరి అది చేసేది. ఏం పేరండి? పేరు అనంతరెడ్డి. అనంతరెడ్డి. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఇక రేవంత్ ఇదే ఉంది, అంతా ఆయన చేసిన వాగ్దానం లేదు, ఏదో ఒక్కటి నెరవేరలేదు. 500 గ్యాస్ అన్నాడు, ఇంతవరకు గ్యాస్ పైసలు కూడా లేదు. అన్ని అంతే, ఆయన చేసిన పని లేదు, చక్కగా లేదు. ఏ చక్కగా లేదా? 6 పథకాలు ఇంప్లిమెంట్ కాలేదా? ఒక రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ అది ఎవరికో కొందరికైంది, అందరికి కాలే, కొందరికైంది. ఇప్పుడు రైతు బంధు అన్నాడు, సరే 5 ఎకరాలు 10 ఎకరాలు మినిమం పెట్టానా రైతు బంధు వేయాలి, కానీ అది లేదు, ఇది లేదు, ఏది లేదు. వేస్తున్నాం అంటే వస్తుంది వస్తుంది వస్తుంది. సంవత్సరం అయిపోయి ఈ 30 తారీఖు వచ్చి సంవత్సరం కదా ఆయన వేసి, ఇంతవరకు ఏది రైతు బంధు, ఇంతవరకు రైతు బంధు రూపాయి లేదు. గొప్పగా చెప్తారు కదా నేను రుణమాఫీ చేసిన అని. చెప్తున్నా, చెప్తే లాభం చెప్పు, చేసుడు వరకే ఆయన, చెప్పుడు వరకే, కానీ చేతలు లేవు. మరి మార్పు కావాలనుకున్నారు కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని. అది మార్పు రావాలంటే చూడే, అప్పుడు ఏంటంటే కొన్ని ఈయన 10 సంవత్సరాలు చేసిన కానీ కొంతమంది జనాలు ఉల్టాయి ఆ పని చేసిండ్రు. మార్పు మంచిగుందా? మార్పు ఏం మంచిగా లేదు, ఏం మంచిగా లేదు, వేస్టే. ఏమనుకుంటారు జనాలు? ఇక మళ్ళీ అదే బీఆర్ఎస్ అవుతుందో మరి బీజేపీ అవుతుందో. ఎందుకే కాంగ్రెస్ వద్దంటావా? కాంగ్రెస్ వద్దు. ఎందుకే? వేస్ట్. ఎందుకు? ఏం లాభం ఈయన చేసి? ఈయన ఇప్పుడు సంవత్సరం చేసిండు, ఏం చేసిండు అని ఒక ఇండ్ల కరెంట్ బిల్లు ఒకటి మాఫీ చేసిండు, రుణమాఫీ అంతకంతే ఉంది. రైతు బంధు కూడా సగం, అది మనది ఇది పింఛన్లు ఇస్తాను, ఇది లేదు. గ్యాస్ అన్నది అది కళ్యాణ లక్ష్యం లేదు. ఇప్పుడు గ్యాస్ అన్నది అది ఎవరికి చక్కగా లేదు, ఎవరికో వస్తుంది, నూట్లే చారణ మందం వస్తున్నట్టుంది. మరి గొప్పగా చెప్పుకుంటారు మా దేశంలో ఎక్కడ లేని పాలన చేస్తున్నాం ఆయన చెప్పుకుంటుండు, ఆయన చెప్పుకోగల అయిపోతా. ఈసారి దమ్ముంటే గెలుమని చూద్దాం, రేపు సర్పంచ్ ఎలక్షన్లో గెలుమని రాడు. మళ్ళీ 10 ఏళ్ళు వాళ్ళే ఉంటారట. రాడు. రైతులు ఏమనుకుంటారు రేపు? ఇక రైతులేముంది, ఇప్పుడు రైతులకు కూడా అప్పుడు బోనస్ అన్నాడు, సన్నోడు పండిస్తే బోనస్ అన్నాడు. అది సన్నోడు అని అప్పుడేం చెప్పలేదు, ఇప్పుడు అంటుండది సన్నోడ్లు పెట్టేసినోడికే బోనస్, అన్ని ఓట్లకి ఇస్తా అన్నాడు. అది లేదు, ఇది లేదు. ఇప్పుడు రైతులకు మద్దతు ధర అన్నాడు, ఏదో ధర ఇంతవరకు ఆడ మార్కెట్లో పెట్టి అన్యం ఉంటున్నాయి, ఏవడో ఎప్పుడో నిర్ణయాలు చాలా అయినట్టున్నాయి. ఇవన్నీ అంతే అన్న. ఏం ఈయన ప్రభుత్వం చేసిండు, ఏదో ఆయన వాగ్దానాలు చేస్తుండే, ఇవన్నీ చేస్తే 4000 పింఛను ఇచ్చేట్టుండు, 4000 పింఛను ఇచ్చేట్టుండు అన్న ఉద్దేశంగా ఇదంతా జనం మోసపోయింది అంతే, తప్ప ఇంకా వేరే మార్గం ఏం లేదు. సమరాలు చేసుకోవాలంటున్నా ముఖ్యమంత్రి. ఆయన మొత్తం చెప్తాను, ఆయన చెప్తే మనం చేసుకోవాలి కదా. ఏం సమరాలు చేయము, ఆయన వచ్చిన సంబరాలు చేయమా, బతుకున్న సంబరాలు చేయమా? మరి ఇంకేముందన్న, మరి ఆయన దమ్ముంటే కొడంగల్ ఏరియా పోయి గెలుమను, ఫస్ట్ ఆడ గెలుమను. ఆడికి పోతే చెప్పుతోనే కొడతారు కొడంగల్, మరి అట్లా తిరిగిన జనమాడ ఉల్టా కొడంగల్. కొడంగల్ అంత ఇదిగా తిరిగిండ్రు అలా జనం. రాడు. ప్రజలకు ఏమనుకుంటారు, ఏంది అంటే ఎందుకు ఇంత వ్యతిరేకత చేస్తా ఉన్నారు? ఈయన చేసిన పనులకి వ్యతిరేకత అయింది. చూడన్నా, ఇప్పుడు 6 పథకాలు అమలు అన్నాడు, 6 ఈట్లలో ఎన్ని ఉన్నాయి, 6 ఈట్లలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఏది ఆరోగ్యశ్రీ అన్నాడు, నేను 3 నెలల కోసం నాకు హార్ట్ ఆపరేషన్ అయింది, 3 నెలల కోసం హాస్పిటల్ పోతున్నాను. బీబీనా మన పంజగుట్ట నిమిషాలు అయింది, ఆడికి పోతే 18-19 వేలు అవుతుంది 3 నెలలకు. అదే బీబీనార్ పోయి చూపించుకుంటున్నా 6-7 వేలు అవుతుంది, చేతి నుంచి డబ్బులు కట్టి వస్తున్నా. ఈయన ఆరోగ్యశ్రీ 10 లక్షలు అన్నాడు, ఆరోగ్యశ్రీ పాస్ అన్నాడు,
ఆడికి ఇంత పోతే ఆరోగ్యశ్రీ కార్డు వెళ్తానే లేదు. నీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది, నీకు ఆ కార్డు తెచ్చుకో అంటాడు. అది తీసిన కొడుకులు తీసుకపోయిన ఇంతవరకు కార్డే ఇవ్వలే మాకు. ఆయుష్మాన్ భారత్ కార్డే ఇవ్వలే ఇంతవరకు. నువ్వు 10 లక్షలు ఆరోగ్యశ్రీ అంటివి, ఆరోగ్యశ్రీ అంటివి 10 లక్షలు అంటే బాయ్ నువ్వు చేసిన అమలు ఏది ఉంది చెప్పు. రైతు బంధువు సగం అంటివి, రైతు బంధువు లేదా, రుణమాఫీ సగం అంటివి, రుణమాఫీ కొందరు లేదా, ఒక ఇంటి కరెంటు బిల్ ఒకటి, మహిళా బస్ పాస్ ఒకటి, ఆ 2 అమలైనవి. ఫ్రీ బస్ ఒకటి చేస్తున్నాను ఘనంగా. నేను చెప్తున్నాను కదా, లేడీస్ బస్ పాస్ ఒకటి, కరెంటు బిల్ ఒకటి అయింది తప్ప మిగతా ఏది లేదు. కాదే ఇప్పుడు గట్లా హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో ఇల్లు కూలగొడుతున్నారు, దాన్ని ఎట్లా ఓకే అంటావా దాన్ని? అది పద్ధతి కాదు. అది ఇప్పుడు ఎట్లాను ఇప్పుడు మున్సిపాలిటీ ఉంటుంది సరే, వాళ్ళు ఎప్పుడు అది కూడా వాళ్ళు ఇల్లు కట్టినప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కట్టిన వాళ్ళు ఇల్లు ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం కట్టిండు. 30 ఏళ్ళ క్రితం ఏ ప్రభుత్వం ఉంది? నీ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మీరు పర్మిషన్ ఇచ్చింది మీరే కదా. ఇలా ఈ కులగొడతాను ఓడవు, ఆయన పర్మిషన్ అంటే ఇచ్చినావు, ఇలా ఎందుకు కులగొడుతున్నావు? అది పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు నా సొంత ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం పని ఆట ఆపరేషన్ ఏం పని చేయాలో కొద్దిగా కూర్చుంటున్నా, ఇంకా వేరే పని ఏం చేయలేను. లంచ కొడుక నువ్వు 4,000 పింఛన్ ఇస్తాను రా, ఇచ్చిన శాతం నీకు ఓటు వేసిన ఏదైనా 4,000 పింఛన్ సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు ఈ నెల రేపు 28 తారీఖు, రేపు ఇవాళ 28, రేపు నైతే ఈ నెల ఇంతవరకు పింఛన్ లేదు. ఆయన కేసీఆర్ ఇచ్చిన 2,000 పింఛన్ కూడా చక్కగా ఇస్తారు, అది కూడా లేదు. ఇప్పుడు 8 నెలల పింఛన్ బకాయిలు ఉంది, అది మొన్న 10 నెలల్లో కలిపిండు. ఇట్లా మరి ఎందుకు ఇబ్బంది పెడుతుండే? ఎందుకు పెడుతుండ అన్నది బడ్జెట్ లేకనా ఏమనంటే పైసలు లేవు. లంక పింజలు ఉన్నాయి అనుకొని వచ్చిన లంక పింజలు కాలేని, నా దగ్గర ఏం లేదు ఇప్పుడు అంటుండే. ఏం లేకపోతే నువ్వు రిజైన్ చేసుకుంటే ఇంకెవడన్నా వచ్చిన బాగుపడుతుందిగా, ఆడం చేస్తాడుగా. అది లేదు ఇది లేదు ఏది లేదు, ఆ వేస్ట్. ఆడు ఉత్తర కుమార్ ఎటు దొరికిండు, ఆ బట్టి విక్రమాలు కట్టే దొరికిండు, వాళ్ళ దాంట్లో కీడు అంతకే ఉన్నాడు. అందరు అదే ఉన్నారా కాంగ్రెస్ లో? అంతా కాంగ్రెస్ దొంగలన్నా, అందరు దొంగలే. ఎందుకే? మొత్తం దొంగలే. తెలిసి వస్తుందా వాళ్ళ పాలన? వాళ్ళ పాలన ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనేది మాకు ఇప్పుడు అర్థమైపోయింది, ఈ సంవత్సరంలో అర్థమైపోయింది. కానీ నిండా 5 ఏళ్ళు రాజ్యపరిపాలన చేయలేడు, ఉండనియం కూడా. ఎందుకే? రేపు ఈ సర్పంచ్ ఎలక్షన్ రాని చూద్దాం. సర్పంచ్ రాజ్యాలే తిరిగి కొడతారు, తిరగబడుతూనే రేవంత్ రెడ్డి ఊర్లో చాలా తిరగబడుతూనే ఉంటారు. ఆయన ఇంతవరకు సంవత్సరం అయింది, ఇంతవరకు ఆయన కొడంగా లేదు. ఆయన ఊళ్ళో పోయిన బాబాన పోలే రేవంత్ రెడ్డి. మరి ఏందో మరి ఆయన ఊళ్ళకే పోతున్నాడు, కాడ వ్యతిరేకత వచ్చేసింది, భయపడుతున్నాడు జనాలకి. అంతే మరిగా. భూములు కూర్చుకుంటా అంటున్నాడు, కరెక్టేనా? అది పద్ధతి కాదన్న. ఎవ్వరి భూములు అయినా కూడా సరే, ఆనాడు మీరు గవర్నమెంట్ వాళ్ళకు ఇచ్చిండ్రు, పొరంబుకుల భూములే ఏవో ఇచ్చిండ్రు. ఏ కంపెనీ పెడతాడు, ఇట్లా మన పెడతాడు, ఆయన ఉన్నది ఉడుచుకపోయినా చేస్తాడు. కానీ బాలమని ఏం చేస్తుంటారు? ఏం లేదా, మా కాళ్ళ నొప్పులు వ్యవసాయం చేసుకుందాం, కానీ ఇప్పుడు అది కూడా లేదు. అది కూడా లేదా? ఒట్టిగానే ఉంటాం. పింఛన్లు 4,000 ఇస్తారా? ఏడా ఆయన ఇచ్చేది 2,000, ఇక ఉంది నెల వచ్చినా కూడా ఇయ్యాడు, వస్తలేవు. ఇబ్బంది అవుతుందా? కాదా మరి సార్, ఇచ్చి చాలా మంది లేని వాళ్ళు కూడా ఉంటారు కదా. కొంతమందికి ఇవ్వకపోయి, కొంతమంది ఇచ్చిన వాళ్ళకి కూడా రాకనే పోయి 2,500 అవి లేవు, రైతు బంధు లేదు, మాకైతే రుణమాఫీ లోన్ కూడా ఏది లేదు, మాకేది లేదు. మరి రైతు బంధు కూడా అందరికి అయిందా? కొంతమందికి మొత్తమే లేదు సార్. మరి ఆ లేని వాళ్ళకి కూడా ఎలాగా ఆడ చూసి కూడా అది లేదు, ఇది లేదు. ఆ బస్ టికెట్ ఎందుకు పెట్టిండు? ఆ బస్సులలో ఎన్నడన్నా పోతానైతే మీరు చేసి అంత తీరుతారు లేడీస్ని. మీకేమో టికెట్ ఉండదు, మాకు టికెట్ ఉండి మేము ఇలా పడాలన్నా కోపం. కండక్టర్ డ్రైవర్లు కూడా కోపడతారు అందరు. ఈ కరెంటుది కూడా వేస్ట్. కరెంటు మనకి బస్ టికెట్లు మాకు చేసేదే లేకుండే, అయినా అనవసరంగా అది. ఇప్పుడు వేసేటి అన్నీ ఏడా ఇంతవరకు కళ్యాణం. ఇప్పుడు రైతు బంధు పోయిన పంట లేదు, ఈ పంట కూడా లేదు. కొంచెము లేని వాళ్ళకి చాలా మంచిగా ఉండేది, రైతుకు చాలా ఇబ్బంది. కరెంటు కూడా తక్కువ అయింది కేసీఆర్ ఉన్నప్పటికంటే. ఎందుకు ఈ బిల్లులు ఎందుకు తక్కువ చేయాలి? ఎక్కువ పెట్టినాడు ఎక్కువనే కడతాడు, తక్కువ పెట్టినాడు తక్కువనే కట్టుకుంటాడు. ఈ రెండు వేస్టే. ఆయన అన్నయ్య కూడా ఏది ఇయ్యలేదు అయ్యా. మరి ఈయన కూడా ఏది ఇస్తాడో ఇయ్యడో తెలియదు. రాడు కూడా మళ్ళీ సరికి జనాలకు అంతా బాధగానే ఉంది. ఎందుకంటే కొంతమంది కొన్నిసార్లు రావాలి, కొందరు రాసాలు అని జనాలు అంతా పిచ్చిగా అన్ని వాయిదాలు అన్నీ చెప్పేవరకు అలా నమ్మారు. కానీ ఆయన చేసింది ఏది లేదు. రుణమాఫీ కూడా అయిన వాళ్ళకి గానే కానేలేదంటారు చాలా మంది. మాకైతే మొత్తమే లేదు అయ్యి సార్. మేము తెచ్చుకోలేదు సార్, మాకు మొత్తమే లేదు. తెచ్చుకోలేదు, కాలేదు. కాలేదు. ఓకే, మార్పు కావాలని అనుకున్నారు జనాలు, ఇప్పుడు ఏమనుకుంటున్నారు మరి?
ఇప్పుడు ఏమనుకుంటారంటే కాలేదని కోపడుతారు కదా అంతా. కొంతమంది అయిన వాళ్ళకి వచ్చినాయి అంటారు, కొంతమంది మొత్తమే కాలేదంటారు. ఇక కానోళ్ళు బాధపడవలసిందే కదా. చేస్తేనే అందరికి చేయాలి, లేకపోతే మొత్తమే ఊకోవాలి కదా. ఏమిటి సార్ అయినంత వేస్ట్గా సంవత్సరం అవుతుంది. వాళ్ళు అనుకొని పార్టీలు వాళ్ళు మంత్రులు అన్ని అనుకోవాలి, కానీ జనాల రైతుని ఇట్లా చేస్తే ఏం మంచిగా ఉంటుంది కాదా? మరి కరెక్టే కదా సార్. అంతా చాలా ఇబ్బంది. లేని వాళ్ళు చాలా మంది పింఛని నెల వచ్చే వరకు ఇద్దరు, మరి చాలా మంది లేని వాళ్ళు ఉన్నారు కదా సార్. 2000 నేను వస్తే 4000 ఇస్తానడుగా. ఏ సార్ ఇంతవరకు ఏది ఇవ్వలేదు. ఈ పింఛన్లు కూడా కట్ చేసేటట్టే ఉండు మన సర్వేలో. ఎందుకు ఏమో మరి జనాల భూములు ఎట్లుంది ఏదేదా అని. అయితే సార్ ఇది కూడా తెలిసిపోతుంది. అవ్వకిస్తా తాతకిస్తా ఇద్దరికి ఇస్తా అన్నాడుగా. ఎవరికి ఏది లేదు సార్. ఇద్దరికి ఒక ఇంట్లో ఇద్దరేంది, ఓలో నలుగురు ఉంటారు, మరి వికలాంగులు అటువంటి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిందే కదా. అది లేదు ఇది లేదు సార్. 6000 ఇస్తలేడు, మీకు 4000 ఇస్తాడు. ఏది లేదు, ఆయన చెప్పడమే ఉంది కానీ చెప్పింది ఏది లేదు. ఆ బస్ టికెట్ అదొకటి చేసినట్టు, కరెంట్ ఒకటి చేసినట్టు, అంతకు మించి ఏం లేదు. అంతే, అవి కూడా పనికొస్తలు. మేమేటికి సార్ అదికే సిటీలో ఉన్న వాళ్ళకి పట్టినాయి, ఇక రోజు బయట వాళ్ళకేమో. కానీ ఊళ్ళకి అయితే వేస్ట్. ఊళ్ళలో రోజు ఏమిటి పోతారు అంతగానో. ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని వచ్చినాయేమో, ఎవ్వరికి రాలే. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, ఏది లేదు. ఒంటరి మహిళలకు 2500 అని అది కూడా లేదు కదా. ఏది లేదు. ఆయన అన్నది ఒక్కటి కూడా ఇయ్యలే. ఆ రైతు బంధు అని వేసిన కొంత జనాలకు నయం ఉంటుండే కదా. ఆ కేసీఆర్ని వద్దని అప్పటికి అవి ఇంక ముందు వేసిండు అంతే. కానీ ఇప్పుడు ఈ 2 పంటలు కదా, ఆనకాలమైంది, ఇప్పుడు యాసింగ్ అవుతుంది. ఏమీ లేదు సార్. రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ పాలన గుర్తు. కేసీఆర్ కొంచెం నయమే సార్. రేవంత్ రెడ్డి అంతా చెప్పుడే ఉంది కానీ చేసిన అయితే లేదు. అంతా చెప్పుడే ఉన్నదా? అవును సార్. ఇప్పుడు చూస్తుంది కూడా అంతా తెలిసిపోతుంది కదా వాసాలల్లో కూడా. జనాలు అంతా పరిశాన్. ఇప్పుడు ఏసీ పరిశాన్ అంటే 4 ఏళ్ళు ఎట్లాగా పరిశానే కావాలి కావాలి కదా సార్. అది కూడా చేస్తాడని సరే ఇన్ని రోజుల నుంచి వాళ్ళు పార్టీలు వీళ్ళు మంత్రులు వాళ్ళని కూడా కానీ చేసిన అయితే లేదు కదా సార్. లేదు. ఇక మళ్ళీసారికి రాడనే ఉంది సార్. అందరికీ రాదనే ఉంది సార్ మొత్తం. ఇంత మరి ఆయన చేసింది లేదు కదా. అంత వ్యతిరేకంగా చేసేప్పటికీ జనాలకు కోపాలు వచ్చినాయి కదా. కాదా, చాలా లేనోళ్ళు కూడా ఉన్నారు సార్. మొత్తం అవి వస్తే తినేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఆయన వేయొచ్చు కదా ముందుగా. వేసుడే లేదు. ఇక వాళ్ళకు సంపాదించుకుండేందో అంత చేసుడేందో, కానీ మనకైతే ఏం లేదు. విజయోత్సవాలు అంటుండగా ముఖ్యమంత్రి సంవత్సర పాలన మీద విజయోత్సవాలు సంబరాలు చేసుకోవాలటగా. చేస్తారు. ఇక మరి ఏంది అన్నీ చేసుకోకపోతే ఏం చేస్తారు సార్. అది మొత్తం మాపోయిందని లోన్లు అది అట్లా కూడా చేసుకోరు కదా. ఇప్పుడు కూడా చేసుకుంటారు వాళ్ళు. ఎవరికో ఒకరికి ఇచ్చి చేస్తే అది ఏమిటి సార్. అది జనాలు అంతా ఓకే అంటే మంచిగా అనిపిస్తారు. జనాలంతా ఓకే అంటలేరు, లేరు. ఇప్పుడు చూసిన వాళ్ళంతా ఏమైనా లేరు. ఎక్కడ పోయినా అడిగినా కూడా చెప్తారు ఇట్నే. కాంగ్రెస్ పార్టీ అయిపోయిందంట పని. అయిపోయింది. వచ్చినా కూడా వేస్తే అయింది ఇప్పుడు. అంతే అంటూ మళ్ళీ ఓట్లు వేయరు. చాలా వరకు వేయరు. ఇక అన్ని దీని అన్ని ఓడేస్తారు. కానీ ఇక ఎట్లయినా కష్టమే. 4 ఏళ్ళు నడుస్తుంది కానీ ఆయన ఏం చేయకుండా నడిపించుకుంటాడు. 4 ఏళ్ళు పోతారు. వేరు సార్. పింఛన్ వస్తుందా? 4000 వస్తలేదు, 2000 వస్తున్నాయి. 2000 వస్తున్నాయి. 4000 ఇస్తాను 4000 ఇస్తాడు కానీ ఇస్తలేడు. మహిళలకు 2500 ఇస్తాను. అవి వస్తలేవు. వస్తలేవు. ఇంకా చాలా పథకాలు చెప్పారు బంగారం, కళ్యాణ లక్ష్మి. ఏది ఇస్తలేడు. ఇంకా ఏది ఇస్తలేవు? ఏ పథకాలు వస్తలేడు? ఫ్రీ బస్ వస్తుంది. ఎట్లుంది ఫ్రీ బస్? ఎట్లుంది? జనం శీతం. ఇంకేముంది? జనం శీతం ఉన్నారా? రైతు బంద్ వేసిరమ్మా మరి మీకు? రైతు బంద్ ఇంకా పడలే. ఈ ఏడు మొన్న దాకా పడ్డది కానీ ఇప్పుడు ఈ ఏడు పడలేదు ఇంకా. మరి ఎట్లా ఇబ్బంది అయితే లేదా? ఇక ఇబ్బంది అంటే ఇబ్బంది. ఇక గట్టినే బతుకుతానే ఉన్నా, చేస్తున్నాం అంతే అంటూ. ప్రభుత్వం ఏం ఆసరా అయితే లేదు. రుణమాఫీ ఏమైనా చేసిందా మరి? రుణమాఫీ ఏం లేదు. రుణమాఫీ ఏం లేదు, చేయలేదు. ఎట్లుంది మరి? రైతులకి బోనస్ 500 ఇస్తా అన్నాడు, రైతు బంధు ఇస్తా అన్నాడు. ఏం ఇస్తాడా? ఇస్తలేడు. ఇంకా ఇస్తలేడు. ఎట్లా అనిపిస్తున్నావు రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది అంటే ఏం చేస్తాం మేము. అంతేనా? చేసేది ఏం లేదంటూ. వస్తుందా? వికలాంగు నేను గతే 6000 పింఛన్ ఇస్తానన్నా మీకు వికలాంగులకి? ఇయ్యలేదా? మరి ఎట్లా మరి సరిపోతున్నాయి 4000? సరిపోతలేవు. పిల్లలకు మాకేడు సరిపోతుంది. ఇంకా మాకు భర్త లేడు, ఇస్తలేడు. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఏం మంచిలేదు. ఏం మంచిలేదా? ఎందుకు మరి? అప్పుడేమో చేస్తాడు కదా ఇవన్నీ. ఒక్క మహిళకి 1200 అన్నారుగా, అట్లా అని నమ్మేసినాం. 2500 ఇస్తాను నమ్మేసిర్రు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తలేడు. బస్సులు ఏమిటికి ఫ్రీ? అది ఉద్యోగస్తులకే ఫ్రీ. ఇప్పుడు మాసం కష్టం చేసుకుంటే ఫ్రీ ఎందుకు? మీకు ఫ్రీ అవసరం లేదంట. మేము ఊరికి ఎడిపోతున్నాం. మేము ఈ కష్టం చేసుకుంటుంది. కోటీశ్వరం చేస్తాడట మమ్మల్ని ఆయన ఏం చేయలేడు. మహిళలని చేయలేడు. అంతేనా? 500 సిలిండర్ ఇస్తుండ మరి పోనీ? ఏది ఇయ్యనే ఇయ్యలే. అంతేనా?
1000 రూపాయలు పెట్టి గ్యాస్ తీసుకుంటున్నాం మేము. మరి గన్ని చెప్పిండుగా హామీలు ఎన్నికల ముందు చెప్పిండు ఇక ఆయన రావాలని చెప్పిండు. ఇప్పుడు చేస్తలేడా? చేసలేడు. మోసపోయినాం. ఇంకేం మళ్ళీ ఇక మళ్ళీ వెయ్యం. మళ్ళీ వేయరా ఓట్లు? తెలిసిపోయిందా కాంగ్రెస్ అంటే తెలిసిపోయింది. మళ్ళీ వస్తారుగా ఓట్లు వేయడానికి అని. మళ్ళీ చెప్తారు వెయ్యం. మళ్ళా మంచి చేసే వాళ్ళకే వేస్తాం. ఇప్పుడు కాదమ్మా, మరి గన్ని చెప్పారు కదా, ఏ ఒక్కటి కూడా వస్తలేదా? ఏదో ఒక బస్సు ఫ్రీ, కరెంటు ఉచితం అన్నారు. ఒక కరెంటు ఇచ్చితాం ఎగ్గంతే. అంతే, మిగతా ఏ వస్తలేవు. మరి ప్రజాపాలన అంటాడు, గొప్ప గొప్ప చెప్తాడు కదా రేవంత్ రెడ్డి. ఏది లేదు. ఎక్కువ ఇల్లు కూడా ఏది ఇవ్వలేదు. మాకైతే ఇల్లు కూడా లేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తా అన్నాడు కదా, ఏది కట్టియలే. దరఖాస్తులో పెట్టుకుంటారా? పని పెట్టుకున్నాం అప్పుడు, ఇంకా రాలేగా. ఇంకా రాలేదు. పేరమ్మా? సత్యమ్మ. సత్యమ్మ, ఎట్లుంది కాంగ్రెస్ పాలన? మంచిగా ఉంది. కాంగ్రెస్ అంత మంచి ఏడ దొరుకుతలేదు. ఏడ దొరుకుతలేదు అయ్యా. రైతు బంధు వేస్తానని ఎకనే పాయ. మరి మా రైతుకు ఆడలకు 2500 ఇస్తాను ఎకనే పాయ. మహిళలకు ఇండ్లు ఇస్తానని ఇండ్లు ఎకనే పాయ. ఆడాదా ఎక్కి మరి ఎనడిస్తాడు ఆయన రాజ్యం ఏమి ఆయనడు. రుణమాఫీ చేసినట్టుగా మీకోసం ఏది ఎవరికి ఏ ఇచ్చిన ఎకరం కూడా మాఫీ చేయలే, ఇయ్యలే. ఎకరం పైసలు కూడా వేయలే. మరి ఏం చేస్తుంది ఆ కోపం రాకపోతే? మాకు పింఛన్ లేదా, ఆ భూమి ఉందని రైతు బంధు పడదా, ఏం చెయ్యం ఇక. మరి కట్టిన ఇండ్లన్నీ ఊలగొడుతుంది అక్కడక్కడ. ఇంకా అవును, బయట అక్కడ హైదరాబాద్ ఊలగొడుతుంది. మరి ఏం చెయ్యం ఇక. ప్రజాపాలన అంటాడు ఇదే రేవంత్ రెడ్డి. ఏమో రేవంత్ రెడ్డికి వచ్చినా అంటారు. రేవంత్ రెడ్డికి ఏం పని? ఆయన నేను వెళ్తున్నా, నాకేంది ఇక, నన్ను ఏం చేస్తారు? ఇప్పుడు ఎటు తిరిగి 4 ఏళ్ళ దాకా నన్ను ఏం చేయలేరా అని ఆయన అనుకుంటున్నాడు. ఇక 4 ఏళ్ళు అయినాక కర్మ ఎట్టు అవుతుందో. రైతులు ఏమంటారు? ఇక మోసపోయి వేసిన ఓటు. ఏమని మోసం చేసిందంటే రైతుకు ఆడలకు 2500 ఇస్తానని, 5 లక్షలు ఇండ్లు ఇస్తానని. ఇండ్లు ఇయ్యడా? ఇంకేందేందో నాకు మర్చి ఉంటుంది బిడ్డ. రైతు బంధు ఇస్తాడు. రైతు బంధు ఇస్తుండా? 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తాడు. 15,000 కానీ 10 పైసలు కూడా లేవా? 10 పైసలు కూడా లేవు. రుణమాఫీ చేసిన అంటుండగా. ఏది ఎవరికి చేసిండు? చేసిన వాళ్ళకి 2-3 చేసిండే, కానీ మాకైతే చేయలే బిడ్డ. మాకైతే కాలే. చేసినాడు బిడ్డ మీకు? కళ్యాణ లక్ష్మి వచ్చిందా? పోనీ నా పెళ్లిలో ఎవరు బిడ్డ. చూస్తావు కదా ఊర్లలో. మరి వచ్చిన వాళ్ళకి వచ్చినాయో. తులం బంగారం ఏం కానీ 1,00,000 రూపాయలు అయితే ఇచ్చినా బిడ్డ. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుందమ్మా? అమ్మో, ఫ్రీ బస్ కొట్టుక తిన్నాను బంద్ చేసిండు. ఫ్రీ బస్సు ఇక పోతారు. మగవాళ్ళకు సీట్లే దొరుకుతలేవా బిడ్డ. పైసలు పెట్టి చక్కగా నివాడిపోతున్నారు. 7 దాకా భద్రతలం కానీ సీటుకి కానీ. ఆడవాళ్ళు కూర్చుంటారు పందుల వల్ల కానీ, మగవాళ్ళే నివాడిపోతున్నారు. మాకేమద్దయ్యా, మాకే బస్సు ఫ్రీ బస్ వద్దు. కష్టం చేసుకొని బతాం. మాకు ఫ్రీ బస్ ఎందుకయ్యా? ఫ్రీ బస్సు పెట్టాయన. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండ. రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తుండు కానీ అన్న కాడికి 1 10 అన్నాడు అనుకో, 5 అన్న చేయాలిగా బిడ్డ. చేసిండా? చేయలే. మరి ఎట్లా బతారు ఈ రైతులు? ఏమనుకుంటారు రైతులు? ఏమంటారు? అయితే మా ముసలికి పింఛన్ కూడా లేదు. ఇంత భూమి పాడబడదు. కొడుకుల పేర్లు చేయలే. వాళ్ళ పేరు చేస్తే 5 అన్న వచ్చినాయేమో. వాళ్ళ పేరు చేయక రైతు బంధు నాశపెడితే 1 రూపాయి కూడా వేయలే బిడ్డ. మాకైతే ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది కాదా? రైతు బంధు ఆసరా అయ్యేదమ్మా? కాదా? ఎంత ఆసరా సారు. ఒక ఎకరానికి 10,000 ఆయన మోడేస్తుండే, వీళ్ళు వేస్తారు మంచిగా వచ్చేది. 10,000 వేసేది, మోడీ 2,000 వేసేది. ఎంత నయం అవుతుంది సారు. మాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలకైనా 80,000 వచ్చినా మాకు ముసలికి ఎంతో ఆసర ఉండే. ఏది లేదా ఇప్పుడు. సస్తున్నా తిండి లేక. ఎవడన్నా తిండి పెడతాడా? ఆ కొడుకులు పెడతారంటున్నావా? భూమి సంపాదించినా పెట్టరు. అటు కొడుకులు చూస్తలే, ఇటు ప్రభుత్వం కూడా పథకాలు ఇస్తలేదు. ఇస్తలేరు, ఏం చెయ్యం. ఇప్పుడు 4,000 వస్తలేవు. అయితే ఇప్పుడు పింఛనా ఎట్లా అనిపిస్తుంది? మరి మార్పు రావాలని. మార్పు అంటే ఇంకా 4 ఏళ్ళ లెక్క బిడ్డ. 4 ఏళ్ళ దాకా వీకలేము మనం. ఏం చేస్తాం ఇప్పుడు? ముఖ్యమంత్రి ఆయన ఏం చేస్తాం సార్? మేము ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడు 4 ఏళ్ళ దాకా తప్పు చెప్పు. ఓట్లేసి గెలిపించింది మీరే కదా? మేమే. బల్పు మన మలుపు మంది. బల్పా? ఎందుకమ్మా? ఎందుకమ్మా అంటే ఆడ వేస్తే మంచిగా వచ్చు, అందరు అన్ని వచ్చు. ఎందుకమ్మా అంటే ఏం చేయవు. ఏం చేయదు సారు. రైతు బంధు వస్తలేదా? పింఛన్ వస్తలేదు. ఓట్లు అప్పుడు ఇవన్నీ నమ్మేసిరా? ఓట్లు నమ్మేసినాం. నిజంగా అనుకున్నాం. 10,000 వేస్తుండే కేసీఆర్. 15,000 వేస్తున్నాను అన్నాడు కదా. రేవంత్ రెడ్డి అంటారు అబ్బా 15,000 వస్తాను ఉబ్బితి వేస్తే. ఆడళ్ళకు 2,500 ఇస్తున్నాను. ఎంత మురిసినాం సార్ మేము. అమ్మ 2,500 వచ్చింది మంచిగా. ఆయన అట్లా మురిసినాం.
పాపం మస్తు పైన ఖర్చు పెట్టినా కానీ ఇటు తిన్నాం అటు వేసినాం. ఇక ఏమైనా కేసీఆర్ సొమ్ము తిన్నా రేవంత్ రెడ్డికి వేసినాం. అంతేనా? ఇప్పుడు తెలిసి వస్తుందమ్మా కేసీఆర్ ఏంది రేవంత్ రెడ్డి ఏంది ఇక రాదా అన్నీ తెలుస్తాయి కానీ ఇప్పుడు ఏం చేస్తాం సార్. ఇక ఎవరు మంచిగా ఉండే అమ్మా? అప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే కానీ ఈయన కూడా చేస్తాడో సార్. ఇంకా ఇక చేస్తాడా ఇంకా ఇంతేనా ఆయన పని? ఇవి ఆడాల్సింది అయితే ఏం చేయలే చేయలే మరి ఇక చేస్తాడా మరి ఇక చెయ్యడా? ఇక ఏం చేస్తావు ఇప్పుడు? ఇప్పుడు 5 ఏళ్ల దాకా 4 ఏళ్ల దాకా ఏడాదైంది అటగా ఎక్కి ఇంక మరి ఇంకా 4 ఏళ్ల దాకానైతే మనం ఏం చేసినా అక్కర్రాదు. అక్కర వస్తుందా? అందరికి బుద్ధి వస్తుంది. సిగ్గు చాలా 10 ఏళ్ళ నుంచి కేసీఆర్ ఉన్నప్పుడు చూసినావు రైతు బంధు కానీ ఈ విషయంలో కానీ పాపం ఆయన కడుపు చల్లకుండా ఇచ్చిండు మంచి రైతు బంధు అయితే మాకు మంచిగా ఆసరా చేశారు కేసీఆర్. ఏం చెప్తావు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తావు? ఏం చెప్పయ్యా ఇంకేం చెప్పం. ఆయన చేసిన దొరకం ఇంకేం చెప్పమయ్యా ఆయనకు. అంతేనా? ఏం చేసిన వేస్ట్. రైతు బంధు ఇస్తలేడు, మా ముసలోడికి పింఛన్ ఇస్తలేడు, ఆ మహిళలకు పైసలు అవి ఇస్తలేడు. గాసుకు 500 అంటారు కదా సారు. అవును 500కే కదా ఇచ్చేది. మరి ఇప్పుడు 900 మరి 1000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నాడు? 1000 రూపాయలు తీసుకుంటారా? మరి ముఖ్యమంత్రి 500కే అంటున్నాడు. గట్లా అని ఇప్పుడు 1000 రూపాయలు ఏ అకౌంట్ల అందరికి పడతలే బిడ్డ, అందరికి పడతలేవు అకౌంట్ల. మాకైతే పడతనే లేవు, కొందరు పడుతున్నాయట. మా పెద్దోనికి పడేట మా చిన్నోనికి అయితే నాకు పడతలే, మా చిన్నోనికి పడతాయి. ఎవరికి మరి సంవత్సరం నుంచి ఉన్నాడు కదా, మరి ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఎట్లుంది పాలన అంటే? ఇంకేం చేస్తాం ఆయన మనం ఏమైనా చేస్తామా సారు? అక్కడ పెద్ద పెద్దోళ్ళు వాళ్ళు కొట్లాడవలసిందే. భూములు కూడా తీసుకుంటున్నాడు అక్కడక్కడ. ఇంకా మా ఊరికే రాలే. వస్తే ఏం చేస్తారు? వస్తే మేము ఏమి ఇయ్యం మేము వెనకిస్తాం. అయితే పొరంబొక్కులో గాంకి లేదు, ఇల్లు గీవకి లేదు, ఇల్లు కట్టుకురు సారు. కూలగొడతావా నువ్వు? పొరంబొక్కుల గతి లేకనే కట్టుకుర్రు. కట్టుకుని ఇల్లు కూలగొడతాడా? 20 ఏళ్ల కింద కట్టిన ఇల్లు కూలగొడుతుండట ఆయన. మంచివాడే. వాళ్ళు ఎంత వస్తుంది సార్ ఇల్లు కూలగొడితే? తిడుతురుగా బాగా. తిడతారా ఇంకా అన్నటరా? ఇల్లు మా వీళ్ళు కూడా పొరంబొక్కు మస్తు కట్టుకురు సారు. ఎట్లా బీదస్తులు ఉంటారు కదా ఊరు అన్నప్పుడు కట్టుకుని వాళ్ళు ఇల్లు కూలగొడతావా? కూలగొట్టదు. అది ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటే నువ్వు ఇల్లు కూలగొచ్చినావు అంటే ఎంత తెలివినిది. ఇంకా తెలంగాణ పోలీసు వాళ్ళు దొర్రబెట్టి వాళ్ళని గుంజి ఇతలకి వేసి కూలగొడుతుంటాడగా టీవీలలో చూస్తున్నాం. గుంజి ఇతలకి ఎలగొచ్చి కూలగొడుతుంటే కనిపిస్తుంది. ఇండ్లు కూలగొడితే ఎంత అన్యాయం సారు. ఎట్లా బత్తరాళ్ళు ఏం కథలు అని అనుకుంటాం కానీ ఏం మంచి చేస్తలేరు సారు. ఉపాసం ఉన్నా సరే ఓ పూట ఉపాసం గూడు ఉండద్దా? కట్టె గూడు గులగొడితే అది ఏడ వండాలి, ఏడుండాలి వాళ్ళు. నువ్వు గులగొట్టగానే అది గుడి చేస్తుంది వెంటనే వేస్తారా ఇండ్లు? ఎన్ని లక్షలు అయితే ఇల్లు అవుతుంది. ఒక్కొక్క సీటు బస్తకి ఎంత అవుతున్నాయి, చీక్ ఎంత ఉంది, ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుంటారు వాళ్ళు. టీవీలలో చూస్తాం సార్ మేము. మాకెరకని అగ్గవన్నీ కానీ టీవీలలో చూస్తే అర్థమవుతుంది. మరి పేదల ప్రభుత్వం అంటాడు కదా ముఖ్యమంత్రి. పేదలకు ఏం చేస్తుండే ఆయన? ఏం చేస్తలేడు. చేస్తలేడు కానీ ఏం చేసినా మనం ఏం చేయలేము కదా సార్. ఇందిరమ్మ రాజ్యం అంటాడు. ఇందిరమ్మ ఇంకా నయం అప్పుడు మజా చేసిందట. కొన్ని ఇండ్లు ఒళ్ళు ఇచ్చిందట కానీ ఇప్పుడు ఆయన దాన్ని సాగు కూడా చేస్తట్లేడు ఆయన. చెయ్యడు. వ్యవసాయం ఇంకేముంది? వ్యవసాయం పథకాలు అందుతున్నాయి రేవంత్ రెడ్డి. ఏ పథకం రాలే. రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు, ఏం లేదు. ఓ వచ్చే అంటాడు. ఫోన్లలో పెడతాడు, అట్ట పెడతాడు, ఇట్ట పెడతాడు. ఈ నెల వస్తుంది, ఆ నెల వస్తుంది, 15 రోజులకు వస్తుంది, మీ అకౌంట్ లో చూసుకోరు అంటాడు. మీది ఆధార్ కార్డు తప్పు ఉంది అంటాడు. అదే అంటాడు. మాకు ఇస్తాప్పుడు తప్పు ఉండదు, ఆయన ఇస్తాప్పుడే తప్పు ఉంటుంది. ఎన్ని లంచి వంకలు పెడుతుంది ఇయ్యలేక. అన్ని వంకలు దొంగ మాటలు, అన్ని దొంగ మాటలు. చెప్తాడు. 3 విడతలు వేసిన 60 కోట్లు వేసి ఓనికేసాడు. మరి ఊళ్ళో పోదాంపా, ఓనికని వేసినావు. ఊళ్ళో పావుల మందికి కూడా కాలే, పావుల మందికి కూడా రాలేదు. లింగరాజపల్లి మొత్తం 100 మంది ఉంటారుగా, 25 మందికి 75 మందికి గానే కాలే. ఏముంది అనుకోని ఇక వస్తాయేమో, ఆగ వస్తాడేమో, ఇక వస్తాడేమో, ఆగేస్తాడేమో అని అనుకుంటారు. ఇక వేసులు లేదు, ఆగేసులు లేదు. పోయిన నెలలే అంటు, ఆగస్టు అంటు, జనవరి అంటు, అది అంటు, ఇది అంటుడు. ఇట్టే జరుపుతూనే వాడు. అప్పుడేమంటు మీరు రేపే పోయి తెచ్చుకోపోయారు లోను, ఓట్లు వేసే ముంగట, గెలిచే ముంగట. నేను రాగానే మొత్తం మాపి పోయి తెచ్చుకోపోరు 2 లక్షలు. 2 లక్షలు తెచ్చుకోపోరు మాపి, బ్యాంకు లోన్ తెచ్చుకోరి. నేను రాగానే మాపి చేస్తాడు. వచ్చి ఇన్ని రోజులు అయింది. ఏడ చేసిండు? అదే వరకు ఉన్నదే మాపి కాలే. ఇంకా ఆయన తెచ్చినాక తెచ్చిన అవుతాడు. అంత లంగ మరి ఏదన్నా ఉంటే మొక్క సూటిగా చేతన అయితే ఈ పని చేస్తా, చేత కాకుండా చేయనని చెప్పాలి. నువ్వు రానైతే రా, నేను చూసుకుందామంటే వచ్చినాక పట్టుబడదాం. కళ సంబరాలు చేసుకోవాలంటాడు. ఏమిటికి సంబరాలు?
ఆడు ఏం చేసిండని సంబరాలు చేద్దాం. ఏం చేసిండు చెప్పరా? రైతులే చేసుకోవాలి విజయోత్సవాలు అంటూ దాని పొరగాల పెళ్లి చేస్తే తులం బంగారం వండు, ₹1,00,000 వండు. ఇవ్వనికన్నా తులం బంగారం ఇచ్చిండా, ₹1,00,000 ఇచ్చిండా, 2 లక్షలు తెచ్చుకోమని 2 లక్షలు ఏ కానా చేయడా. ఇప్పుడు మంచి అప్పుడు కేసీఆర్ అన్న మంచిగా రైతు బంధు పంటకి వేసేది, అవి కూడా లేవే. ఇప్పుడు 2 పంటలు కోస్తుంది, అవి కూడా సున్నే. ఆయన 5,000 వేసినా, నేను 7,500 వేస్తాను మొనగాడు. ఆ 7,500 లేవు, అయ్యి 5,000 వేసినా అయిపో. ఆ 5,000 లేవు, 7,500 వేయలేవు. ఇప్పుడు నాకు 12 ఎకరాలు ఉంది, మంచి 60,000 అట్లా పడేది. ఇప్పుడు 2 కార్లు సున్నా, చాలా ఇబ్బంది అవుతుంది. సున్నా వేయగనపా. ఏం చేస్తాం? మరి మోసం చేసినట్టేనా రైతులను? అంతా మోసం చేసిన. పొరగాళ్ళకు ఉద్యోగం వాడు ఎవరికైనా ఏ ఊళ్ళో ఒక్కనికైనా చూపిద్దాంపా. ఎవరికైనా ఉద్యోగం ఇచ్చిండేమా? ఈయన వచ్చినాక ఊళ్ళో ఎవరికైనా ఉద్యోగం అయిందా? నేను ఉద్యోగాలు చేస్తా, అది చేస్తా అని చదివిన పొరగాళ్ళకు 10th పాస్ అయినోడికి అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి పైసలు ఇస్తా అన్నాడు. ఇంటర్ పాస్ అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. ఏం చేయలే ఒక్కనికన్నా. ఇక 4 రోజులు అయితే ఈయన వచ్చి కూడా ఏడాదికి దగ్గరకు వస్తాను వీడే. ఏడాది దగ్గరకు వస్తాను వీడే. నువ్వు వచ్చి ఎలుగు పెట్టింది ఏముంది? ఇంకా 4 గంటల వరకు నువ్వు ఉంటావో ఊడుతావో. ఇక ఎందుకే అందరికీ గిజ్ఞా వస్తుంటే ఎవడు పాపం పండే రోజు వస్తున్నాడు అన్నట్టు అది వస్తుంది, దగ్గరకు వస్తుంది. మరి ఖచ్చితంగా నువ్వు 100 మాటలు చెప్పినప్పుడు వాళ్ళ 50 అన్న నిజం చేసుకోవాలి. 100 మాటలలో 10 మాటలు కూడా నిజం చేయాలి. ఇచ్చిన పథకాలు ఏ వస్తలేవు? ఏం పథకాలు ఇచ్చిండు? ఏడొస్తుంది? ఏది ఫ్రీ కంటే బిల్లు కడుతూనే ఉన్నాం. ఇంటికి బిల్లు వస్తూనే ఉంది, బావికి బిల్లు వస్తూనే ఉంది. ఏడ ఫ్రీ కార్డు వచ్చింది? అసలు 2,000 చక్కగా వస్తలేవు. గదే 2,000 వస్తున్నాయి. తులం బంగారం లేదు, ₹1,00,000 అది కూడా లేదు. లేదు, ఏం లేదు. ఆయన వచ్చినాక చేసిందే లేదు. ఎవరికో ఊళ్ళో ఒక 10 మందికి అయినట్టే అయ్యా రుణమాఫీ. ఇంకే ఇల్లు లేవు కానీ ఊళ్ళో కొద్దిగా ఒక 10% అయినాయి. 2 లక్షలు, 1,00,000, 2 లక్షలు వనుకో 1,70,000, 80,000 ఎవరు కాలే. 10-20 మందికి అయినాయి ఊళ్ళో. అంతే, 100 మంది ఉంటే 10-20 మందికి అయినాయి. ఎవరు కాలే. ఇక అందరు ఇక చూసారు. మళ్ళీ ఏమైంది? 5 లక్షల లోన్ ఉంటే మీరు 3 లక్షలు కట్టుకోర్రి, 2 లక్షలు నేను మాఫీ చేస్తా అన్నాడు. ఈడ బాగా తీసుకుపోయినా 3 లక్షలు కట్టినా. మా పొరగాళ్ళ పేరు మీద, నా పేరు మీద 5 లక్షల లోన్ ఉంది. నా 12 ఎకరాల భూమి మీద 5 లక్షల లోన్ ఉంటే 3 లక్షల రూపాయలు మళ్ళీ మీ దగ్గర తీసుకుపోయి 3 లక్షలు కట్టినా. 1,95,000 మా భార్య పేరు మీద లోను అట్టనే ఉంచిన. ఇప్పుడు 4 నెలలు అవుతుంది అవి కట్టి. 4 నెలలు నువ్వు కట్టా అన్నాడు. కట్టి వచ్చి 4 నెలలు అవుతుంది. ఇప్పుడు ఆడ ఆ పైసలు తెచ్చి ఆడ మిత్తి ఈయన మాఫీ చేసింది లేదు. ఇక ఎట్టాన్ని తిట్టాలి, ఎంత కోపం వస్తుంది. కోపం ఎంత వస్తుంది చెప్పు? నువ్వు కట్టకుంటే ఇప్పుడు కట్టకుర్రి అయ్యా, నేను పలానా టైం ఇస్తా, ఆ టైం నాడు కట్టుర్రి, ఆ టైం నాడు నేను మాఫీ చేస్తా అని చెప్పాలిగా. ఒక ఆడిగో ఏడియో మేడం కాడికి, ఎంఆర్ఓ మేడం కాడికి వర్రి, వాళ్ళు చెప్తారు, లిస్టు చూసి ఫోటో తీయించుకుంటుంది. చెప్పినట్టు చేయర్రి, బ్యాంక్ కాడికి పోయి కట్టి రాపరు. ఆ మేనేజర్ కాడికి పోతే మీ ఇష్టం అయ్యా, కడితే కట్టురు, లేకపోతే లేదాడు. కడతాడు. సగం మంది కట్టి వచ్చినాం. మనిషి 2 లక్షలు, 3 లక్షలు కట్టి వచ్చినాం. ఆ 2 లక్షలకు 10,000, 5,000 లోపల ఉంచుకోమాడు. గంతే ఉంచినాం. అయినా కానీ చేయలే, నిండా ముంచినట్టే. ఇప్పుడు అట్ట 3 లక్షలు బాకీ అది మిర్చి పడుతుండే, ఇది కట్టకపోతుంది. ఈ వడ్ల పైసలు వస్తాయేమంటే ఆడి అది లేదా, ఇది లేదా, ఏది లేదా. అదనంగా అదే లోను అట్నే ఉన్నా అయిపోగా. నాకు 3 లక్షలు మిత్తి తప్పుగా, అప్పు కాకపోవు. ఇప్పుడు 3 లక్షలకు నెలకు 6,000 మిత్తి పడుతుండే. ఎట్టెలా తీసుడు, మొత్తుకుడు చేసుకుడు కదా. మందుల షాపు అది ఇది ఉద్దర సద్దర చేస్తూనే ఉన్నాం. ఇక చేస్తే చేసి చేయకపోతే మా భూమి మా దగ్గర ఉన్నాయి, మా బుక్కులు అలానే ఉన్నాయి. ఇంకా బుక్ తీసుకోపోతా అంటే మళ్ళీ నువ్వు బాగ్యాటి బుక్ తెచ్చుకున్నావు, లోన్ లేదా అంటాడేమో, మాపి కాదంటాడేమో. ఆగోలేని మొత్తం కట్టినా, రసీదు తీసుకున్నా. ఇక బుక్కులు అలానే ఉన్నాయి, నా భూమి బుక్కులు బ్యాంకుల్లో ఉన్నాయి. ఇంత ఇబ్బందులు అయితే ముఖ్యమంత్రి ఎందుకు పట్టించుకుంటలేడే? ఏం పట్టించుకుంటాడో ఏం మనిషి వాడు. మనిషిగా అన్నట్టు ఎంతమంది పట్టణాల్లో ఇల్లు కుడుతా ఆడోళ్ళు, ఎన్ని కూతలు. మరి ఇన్నేళ్ళ సంది లేని అమ్మినోడోడు, ఆ ఇల్లు జాగా కొన్నోడోడు, ఆనికి ఎట్ట పాస్ పట్టా చేసినావు. మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చేది ఎక్కడిది? మరి ఫస్ట్ పట్ట చేసిన ఓడో పేద సాగు నాసంటు బాగా సాగు తెచ్చి దగ్గర కొంచెం ఆడెక్కడ ఆగం కావాలి. ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి. ప్రజాపాలన అయినా ఏదో ముందు చెప్పాలి, ఆయనకి 6 నెలలు టైం ఇవ్వాలి. ఊరగాడు ఇంట్లో సమానం ఇంట్లో ఉన్నా కూడా గుబ్బ 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 కొడుతుంది. ఆడు ఎక్కడ ఆగం కావాలి? ఆడు రూపాయి కూడబెట్టుకొని కన్నా కష్టం పడితేనే ఇల్లు అవుతుంది. ఊరికి అవుతుందా? అన్యాయంగా కొన్ని ఇండ్లు ఆగం చేస్తున్నాయి.
లగచర్ల అటు ఇటు చూస్తున్నావుగా. ఆ, ఇక గాసోటి దోపిడి ఉంది, ఆయన దోపిడి ఎవడు మరి అంతేనా? మరి కాసు కరెక్ట్ పని చెయ్యి, నీ చేతన అయితేనే చెయ్యి, చేత కాకుండా సపడే కూకో. చేతగాని బరువు ఇంత ఎత్తుకుంటా అని చెప్పేది ఎందుకు? అలా సగమన్నా ప్రజలకు చేయాలి, సగమన్నా చేయాలి. సగం లేదా శాంతి లేదా, ఏది లేదు. ఏది లేదు, ఏది లేదు. సరే ఏం చెప్తావు మరి సంవత్సరం పాలన కాంగ్రెస్ పాలన? ఏముంది చెప్ప, ఏముంది చెప్ప, ఈడు వద్దే వద్దు, ఇక ఈడు వద్దే వద్దు, ఈ కాంగ్రెస్ వద్దు, ఈడు వద్దు, రేవంత్ రెడ్డి వద్దా? వద్దు వద్దు. రైతులందరూ అదే అనుకుంటారు. అందరూ అంతే, అందరూ అంతే. మెట్టు కృష్ణారెడ్డి, మాది లింగరాజుపల్లి. ఎట్లుంది వ్యవసాయం చేస్తాను? నేను వ్యవసాయం చేస్తాను. ఎన్ని ఎకరాలు? నాకు 4 ఎకరాలన్నర ఉంది. 4 ఎకరాల. రైతు బంధు ఈ రుణమాఫీ అవుతున్నాయా? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, 2 లేవు. ఎట్లా మరి లేకపోతే? ఎట్లా అంటే మేము ఏం చేస్తాం, ఆయన చెప్పేది మాటలు ఒకటి చేసేది ఒకటి. ఏం చెప్తుండే ఏం చేస్తున్నా? ఏం చెప్తాడు, అందరు 2 లక్షలు తెచ్చుకొని దబ్బున మాఫీ చేస్తా అని చెప్పిండు. గెలవంగానే 9 తారీఖే అట్లాడితే ఆ డిసెంబర్ పోయింది, ఈ డిసెంబర్కి వచ్చింది. ఇంతవరకు రుణమాఫీ కాలే, ఏం కాలే. నాకు 4 ఎకరాలన్నర భూమి ఉంది, రేషన్ కార్డు ఉంది, 2,60,60,000 ఉండి ఇద్దరి పేరు మీద. నా భార్య పేరు మీద 2 ఎకరాలు, నా పేరు మీద 2 ఎకరాల చిల్లర ఉంటుంది. మొత్తం కలిసి 4 ఎకరాల 20 గుంటలు ఉంటుంది మొత్తం కలిసి. ఆమె పేరు మీద, నా పేరు మీద. అయితే మీద 60,000 కట్టు అంటే 60,000 కూడా కట్టాం. ఇంతవరకు ఏది లేదు, రుణమాఫీ కాలే. మరి రేవంత్ రెడ్డి ఆయన ఎవరిని చేసాడు, ఎవరిని చేసిండు? ఆయన 18,000 కోట్లు చేసినాడు. 18,000 కోట్లు ఎక్కడ యాన్స్ సరిపోయినాయి? సగం మంది కూడా వాళ్ళే, సగం మంది కూడా రాలే, సగం మంది కూడా రాలేదు, సగం మంది కూడా రాలే. మరి రుణమాఫీ అయినాయా? సగం మంది కూడా కాలే. మరి చేసినామంటుండ్రు రేవంత్ రెడ్డి. ఆ భోగ మాటలకు ఎన్ని వచ్చి అన్ని గెలిచే ముందర అన్ని అబద్ధాల కోరు పుండకోరు మాటలు చెప్పి గెలిచిండు. ఆ గెలిచినాక ఎక్కడి నుంచి పెట్టాలి ఏమనంటే మేము చేసుకున్నామని కాంగ్రెస్ వాళ్ళకి గొప్పలు తప్ప ఏం లేదు. గొప్పలే అన్ని దొంగ మాటలు గెలిచిరు, దొంగలు ఎక్కువ ఉన్నారు. అంతేగాని ఆ గెలిచి చేసింది లేదా, ఆయన ఏం చేసేదేం లేదు. ఇంకేం చెప్తావు మరి రేవంత్ రెడ్డి పాలన పైన? ఆయన పాలన మీద ఇక మళ్ళీసారి మస్తుగా గెలుస్తాడు, ఫుల్ మెజారిటీ గెలుస్తాడు. ఎట్లా ఆయన ఏమిటితోనే చెప్పులతోనే కొడతారు కోసం జనాలు. ఎందుక ఆయన చేసిన మాటలని అన్ని వాగ్దానాలు చేయమని ఆడోళ్ళు కొట్టుకునేందుకు. ఆ బస్సు ఫ్రీ ఎందుకే? ఓ పథకాలు అన్ని పెట్టిండు, ఒక్కటి రాలేదు చక్కగా. ఆ పనికి మంది ఆయన కోటీశ్వరుడికి ఆపోసాలి. ఇక ఇప్పుడు మళ్ళీ కానీ గెలిచినాక సంపాదించుకొని 500 బోనస్ ఇస్తున్నానే. ఇక బోనస్ మాట నేను సన్నొడ్డు పెట్టలే, ఇక నేను బోనస్ అనేది నేను చెప్పలేను. మరి కళ్యాణ లక్ష్మి తులం బంగారం, ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇక అది మనకు తెలియదు. మన పెళ్లి చేసిన వాళ్ళకు ఇక వాళ్ళకి ఎరుకుండాలి కానీ మనకు తెలియదు. రైతులు ఏమనుకుంటారు, ఈ ఒక్కసారి వచ్చిండు మరోసారి అయితే పత్త లేకుండా పోతాడని అనుకుంటారు అంతే. మరి లేకపోతే ఇంకా ఆయన మళ్ళీ గెలుస్తాడు. ప్రజాపాలన విజయోత్సవాలు అంటుండగా రేవంత్ రెడ్డి వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సంపూర్ణంగా వాళ్ళ ఇష్టం ఉన్నాడు చేసుకుంటారు. ఎవరికి విజయోత్సవం నాయసం ఉంటుంది, వాళ్ళు గెలుచుకురు, వాళ్ళ పబ్బం వాళ్ళు కలుపుకుంటారు అంతే. ప్రజలే సంబరాలు చేసుకోవాలి అని చెప్తున్నారు. ప్రజలు ఏమిట్లో సంబరాలు చేసుకుంటారు? రుణమాఫీ అయిందని సగం మంది కానీ అయిందా? మరి సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి పాలన, ఏం చెప్తావు మరి సంవత్సరం పాలన? ఆయన సంవత్సరం పాలన సంపాదించుకోవడానికే సరిపోతుంది తప్ప ఎవరికి ఏం చేసింది ఆయన. మొత్తం రుణమాఫీ చేసినామని అంటారు. ఇప్పుడు మా ఊర్లో దాదాపు బొచ్చడి మంది ఎవరన్నా మందని నువ్వు ఒక సగం మంది కావచ్చు, సగం మంది కాలే. మరి అందరికి చేసిన ఎట్లా అంటారు రేవంత్ రెడ్డి? అయితే నువ్వు అబద్ధం చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న అబద్ధం చెప్పాలి. ఇప్పుడు నాది బ్యాంకులో అది ఉంది, ఆంధ్ర ఇప్పుడు యూనియన్ బ్యాంకులు ఉంది, అక్కడికి పోదాం. ఇప్పుడు నాకు అయింది కానీ అయితే అలా కానొస్తుంది కదా. ఇప్పుడు ఇతను ఈయన కూడా మా తమ్ముడే, ఈయనకు కూడా అయింది కానీ కానొస్తుందిగా, చూద్దాంపా. అయితే రేవంత్ రెడ్డి అబద్ధం చెప్తున్నా? పక్కా అబద్ధాలే, అబద్ధం కాకపోతే నిజమా ఇది? ఇప్పుడు పడ్డాక బల్లె, ఇప్పుడు తిన్నాక తినలే అంటే ఆడ ఎంత దరిద్ర తిన్నాక తినలే అని. ఇప్పుడు తిననోడే అంటే నా పక్కింటి నా ముందలోనికి పడే కొనుకేం పడాయా, ఏం చేయాలి నేను? బాధ ఉంటుందా పాపం, ఒకరికి వచ్చి ఒకరు రాకపోయా. మొన్న వచ్చినోనికే మళ్ళీ వచ్చే, నాకు మొన్న కాదా మళ్ళీ ఇప్పుడు కాదా, 2 సార్లు కాదా, బాధ అనిపిస్తుంది కాదా? ఏమంటారు మరి ఆఫీస్ దగ్గర పోతే, అధికారుల దగ్గర పోతే? ఏ పోతా అని పోతే మాదే ఉంది, పై అధికారులు చెప్పారు అడగట్టుకోమని.
మీరు మీద ఉన్నాయి కట్టుకోరే అని వాళ్ళు అన్నారు. వాళ్ళ టీవీలలో కూడా చెప్పే కదా మీరు 2 లక్షల మీద ఉన్నాయి కట్టుకోని 90 సార్లు ఆయన రేవంత్ రెడ్డి చెప్పే, మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు చెప్పే, ఆయన మళ్ళీ ఇంకో ఆయన పేరు ఉండేగా మన ఖమ్మం బట్టి విక్రమార్క కాగా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా చెప్పే మీద ఉన్నాయి కట్టుకోరు అయితేనే ఉంది రుణమాఫీ అని. ఆ మీద ఉన్నాయి కట్టినాం అవి ఉన్నాయి ఎకరులు 60,000 కట్టి వచ్చిన అప్పు తెచ్చి దాటికి మిత్తి అవుతుంది దిక్కు. ఆ రైతు బంధు లెక్క ఆ రైతు బంధు లేదా అసలు ఆ రుణమాఫీ లేదా 2 లేదా 10,000 ఇస్తుండు కేసీఆర్ 15,000 ఇస్తాను ఈయన అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ 10,000 అన్న పడేది ఆఖరికి కానీ 15,000 పత్తకే లేవు. కేసీఆర్ వాస్తవంగా రైతు బంధు బరాబర్ వేసిండు టైంకి పడేది. ఇక రుణమాఫీలా ఆయన ఫస్ట్ గెలిచినప్పుడు 25,000 వేసుకుంటూ వచ్చిండు. సరే మిత్తో అసలు అవి కొన్ని అన్న పడ్డాయి. ఇక మొన్నటిసారి లాస్ట్ మూమెంట్లో వాళ్ళు సగం మందికే పడ్డాయి ఆయన వేసినాయి, ఇంకా సగం మందికి వాళ్ళే. అయితే అప్పుడే మొన్నటిసారి మొబన్కైతే మాపాయినాయో మళ్ళీ ఆ సగం పడ్డోళ్ళకే మళ్ళీ ఈ సగం పడ్డాయి అంతేగాని ఇంకోని ఇక మళ్ళీ వాళ్ళే ఇంకోని కాలే. మరి ఎందుకు ఇట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి? ఎందుకు ఇట్లా చేస్తున్నాయంటే ఇక మళ్ళీసారి ఇక రానో వచ్చిన అబద్ధాలు చెప్పి ఇక మళ్ళీసారి వస్తున్నావు రానో ఇక ఉన్న కాడికి చదువుకుందామని ఆయన అనుకుంటు అంతే ఏం లేదు. మరి ఇక అంతే ఏముంది మరి. ఈసారి అన్నమాట ప్రకారంగా సరే నెల ఎనుకో ముందో చేస్తేనేమో వస్తాడు, ఇక చేయకపోతే మాత్రం ఇక సున్ని ఆయన పని. కాంగ్రెస్ పార్టీ రాదంటావా? రాదు, పక్క రాదు. ఇక ఓట్లు కూడా ఏరు. ఓట్లు కూడా ఏరు. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన అంతా అబద్ధాల పాలన అయిపోయింది. ఎందుకే? 6 గ్యారంటీలు అన్నాడు, ఏది ఇచ్చినా ఒక బస్సు ఒక్కటి ఇచ్చిండు మహిళలకు ఫ్రీ. ఆ మహిళలకు ఇస్తే మా వాళ్ళే ఊరు, ఉదాహరణ మా అమ్మ కానీ మా మిస్సెస్ కానీ సంవత్సరానికి ఒక నాడు కూడా ఊరు. మా రూట్లో ఒక బస్సు కూడా లేదు, ఒక్క సంవత్సరానికి ఒక నాడు కూడా ఊరు. ఎందుకు పెట్టిండు అది అనవసరంగా? రైతు బంధు అన్నాడు 7,000 నారిస్తానే, అది లేదు ఇది లేదు. కేసీఆర్ అయితే రైతు బంధుకు టైం టు టైం వేసేది. రుణమాఫీ అన్నాడు, కొందరికి అయింది కొందరికి కాలే. 18,000 కోట్లు వేసి అందరికి మాపైందా? సగం మందికి అయింది. వాళ్ళే చెప్పిన 31,000 కోట్లు ఎంత వేస్తామన్నారు, అంతే వేయచ్చుగా మరొకసారి. వాళ్ళు కేసుడు ఏంది వాళ్ళు వేయకపోవడం. రుణమాఫీ అట్లున్నది. ఏ పథకాలు లబ్ధి ఇంతవరకు ఏ రైతులకు రాలే. ఒక వడ్లే అయితే డబ్బులు పడి అంతే తప్ప వేరే ఏ పథకాలు ఇప్పుడు నేను వ్యవసాయం చేసుకుంటా, నాకు ఏ పథకం వచ్చిందో చెప్పమా. నీకు 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. 500 బోనస్ సన్నోడ్లకు అంటుండయి, దొడ్డోడ్లకు కాదట. అప్పుడేమో అన్నోడ్లకు అన్నాడు, ఇప్పుడు సన్నోడ్లకు అంటుండే. అవి కూడా ఎన్నో ఒక తానే పెట్టిరట మార్కెట్, అక్కడ కూడా ఇంతవరకు అయితే రాలేదు ఎవరికి కూడా. ఏది వస్తలేదు. కాంగ్రెస్ పాలన వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ బెస్ట్. కేసీఆర్ బెస్ట్. అన్ని రైతులకు మంచి చేసిండు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు చేసిండు, రైతు బీమా చేసిండు, అన్ని ఇచ్చిండు. అన్ని చేసిండు. వాళ్ళ నుంచే కాదు, వాళ్ళు ఏదో గెలవాలనే ఆశతోటి ఆమె అడ్డగోలికి ఇచ్చిర్రు. ఇప్పుడు వాళ్ళ చేతన అయితే లేదు. కేసీఆర్ కరెక్ట్. ఆ ఏడన్నది ఇచ్చినా సరే అప్పు చేసిండో సబ్బు చేసిండో కానీ ప్రజలకు మాత్రం మేలు చేసిండు కేసీఆర్. అదేంటే ఇది ఒకసారి చూద్దాం, 2 సార్లు ఈయన వచ్చిండు కదా, వాళ్ళు మంచిగా చేస్తామంటారు. ఆ గ్యారంటీలు ఎక్కువ పెట్టారు, హామీలు ఎక్కువ పెట్టారు కాబట్టి ఒకసారి చూద్దామని ప్రజలు అనుకోరు, నమ్మి మోసపోయారు. పక్కా మోసపోయారు. అమలు అయితే ఒక్కటి కూడా. ఇప్పుడు నేను రైతునే కదా, నాకేం వచ్చింది చెప్పాను. 500 సిలిండర్ అని వచ్చిందా? సిలిండర్ లేదు, కరెంటు బిల్ లేదు, ఏది లేదు. నాకైతే రాలేదు, రావట్లేదు. ఏముంది ఇక మళ్ళీ కేసీఆర్ అనుకుంటున్నాం మేము. పెట్టుబడి ప్రజా తీసేయాలి, కాంగ్రెస్ తీసేయాలనుకుంటున్నాం. చేసినా కానీ గెలవరు కదా. ఆ హామీలన్నీ కరెక్ట్ చేస్తే ఇట్లా చెప్పలేం కానీ వాళ్ళ నుంచి కాదు. ఇక ఎట్లా చేస్తారు? సాధ్యం అవుతుంది అది? సాధ్యంగానే హామీలు అయ్యాని అట్లా మాట అయితే అన్నాడు ఎటన్నా కానీ. గెలవాలని చూసిండు, గెలిచిండు, కథం శాతం అయితే లేదు. ఇప్పుడు డబ్బులు లేవు అక్కడ, ఎట్లా తెచ్చిస్తాడు? మళ్ళీ ప్రజల నెత్తి కొట్టవలసింది తేవాల్సింది. అట్లా కూడా అయితలేదు, అయితలేదు. బాగాలేదు, అసలే బాగాలేదు. అవి వేసుకోవాలి ఏమిటికి. ఇప్పుడు ఊర్లో ఉన్నాం మేము, ఒక 250 కుటుంబాలు ఉంటాయి. 100 కుటుంబాలకా 150 కుటుంబాలకు కాదా? అప్పుడు పరిస్థితి ఏంది? ఎట్లా జరుపుకుంటారు? బాధ. ఏం రేవంత్ రెడ్డి పాలన బాగాలేదు, కేసీఆర్ పాలనే బాగుంది. రైతులకైతే మంచిగా చేసిండు కేసీఆర్. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు, తర్వాత కేసీఆర్. రేవంత్ చేస్తలేడు. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3 రోజులు అవుతుంది. కరెంటు కూడా పోతుంది. కరెంట్ అప్పుడే బాగానే ఉంది, ఇప్పుడే పోతుంది మొత్తం. అప్పుడు మంచిగా ఉంది కరెంటు.
మరి రైతులు ఇట్లా ఇబ్బంది పెడితే ఎట్లనే? ఇక వాళ్ళకి తెలుస్తుంది రైతుల ఉసురు తగులుతుంది పక్కా ఇది. రైతుల ఊరు కాంగ్రెస్ తగులుతుంది. కాంగ్రెస్ తగులుతుంది. అప్పుడు కూడా అట్లే ఉండనట 40 ఏళ్ళ క్రితం. 40 ఏళ్ళ క్రితం వాళ్ళు పాలించారు బాగానే అప్పుడు, కానీ ఏం చేసినప్పుడు ఏం చేయలేదు. ఇంత తెలివి కూడా లేవు జనాలకు, చేయలే. ఒక రాజశేఖర్ నుంచే తెలివి, తర్వాత కేసీఆర్ చేసిండు మంచిగా. కేసీఆర్ అప్పులు చేసి పోయిండు అంటారు కదా. అప్పులు చేసినా కానీ రైతులకైతే మంచి చేసిన. అప్పులు చేసినట్టే ఇవన్నీ చేసిండు. దాని తగ్గట్టు ఆయన తీర్పుగా ఆయనకే ఉపయోగపోయారు. మీ నుంచి అయితే మీరు చేయాలి, ఇవన్నీ రైతులకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేయండి. చేసేటట్టు కనబడుతుందా? చేసేటట్టు కనబడకనే కదా మేము అనేది ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చేది. విజయోత్సవాలు ఏమిటి చేసుకుంటున్నారు అంటున్నావు? ప్రభుత్వం మెరుగైన పాలన చేస్తుందని చేసుకుంటుంది. అది ఏం చేసిరని చేసుకుంటారు విజయోత్సవాలు? ఇప్పుడు రైతులకు ఒక ఊరు ఉంది, ఊరు మొత్తం చేస్తాను విజయోత్సవాలు చేసుకో. ఏది ఏవైతివి? ఓ రేషన్ కార్డులను ఇచ్చినావు, ఒక్కటన్నా ఇస్తా అని చెప్తివి. ఇంతవరకు ఒక కుటుంబంలో 3-4 పెళ్ళి అయినాయి, వాళ్ళకి రేషన్ కార్డు లేవా? పరిస్థితి ఏంది? ఇప్పుడు రేషన్ కార్డు ఏ పథకమైనా వస్తుండే, రేషన్ కార్డులు లేవా? మొత్తానికి ఏదైతే లేదు. ఏదైతే లేదు. ఏం చేస్తుంటారు? నేను ఇదే గీతా వృత్తికి తాళే ఎక్కుతా. మాకు వ్యవసాయం గిట్ట ఏం లేదు. కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన అంటే ఇప్పుడు చెప్తుగా రైతులు చెప్పినట్టునే అట్లే ఉంది. వాళ్ళ పెద్దగా పాలన ఏం లేదు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని విధాలుగా కూడా రైతులకు కానీ మాకు మాలాంటి వాళ్ళకి కూడా అంతా మంచి జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పాలన మాత్రం బాగాలేదని అందరూ అనుకుంటున్నారు. టీఆర్ఎస్ పాలనకి చేస్తలేదు. దాంట్లో ఏకైనా పర్సెంట్ కూడా చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. ఏమైనా టీఆర్ఎస్ లో మీకు పనులు చాలా మందికి మంచి జరిగింది. ఈయన ఏం చేస్తున్నాడు? కనీసం మాకు గీతా వృత్తి వాళ్ళకు ఈ 50 ఏళ్ళకి పింఛన్ వస్తుంది అన్నాడు. మాకు 50 అదన్నా కనీసం పింఛన్ పెట్టుకునే ఛాన్స్ కూడా మాకు ఇస్తలేడు. ఇప్పుడు మాకు తాళ ఎక్కడానికి కూడా చేత అయితే లేదు. కాకుంటే మా భూమి గిట్ల ఏం లేదు కాబట్టి మాకు ఈ భూమి లేని వాళ్ళకి ఏదన్నా ఒకటి చేస్తారన్నా కొంచెం మాకు బాగుండేది అనుకుంటే మాకు అది లేదు ఇది లేదు. ఇక మాకు పరిస్థితులు కూడా ఇంటికాడ భూమి లేదా, కనీసం ఎట్లా బతకాలి చెప్పు? 2 తాళ్ళు ఎక్కితే ఇప్పుడు చేత అయితే లేదు. 4 రోజులు అయితే ఇక మనకు ఇంకొక 1 ఇయర్ అయితే మనకు చేత కాదు ఎక్కడానికి. కనీసం పింఛన్ వస్తే కట్టిన మందులకో అదో బీపీ గోళ్ళు దానికో ఇంకా అయితే అంటే ఆ పింఛన్ ఇల్లు కూడా పెడతలేడు. మాకు గీత కార్మికులకు 50 ఏళ్ళ పింఛన్ ఉంటుంది. మాకు ఏదో అది ఛాన్స్ పెట్టుకుని మనం పెట్టే ఇప్పుడు కొత్తవి పెట్టలేదు. ఆయన ఇచ్చిన అన్ని పెట్టినాడు. ఆయన ఎన్ని హామీలు ఇచ్చిందో ఆయన హామీలు అన్ని ఆయనకు ఎవరికలా ఆయనకు అవపడుతుంది ఆయన కథ. ఒక్కటి ఏం చేస్తుండు సార్? ఏం చేస్తునే లేదు. వాళ్ళ మాటలు తప్ప ఆయన ఏం లేదు. ఎవరంటే టీఆర్ఎస్ల మీద మొత్తుకున్నాడు తప్ప ఆయన చేసింది ఏం లేదు. ఈ సంవత్సరం అయినా ఆయన 5 ఏళ్ళు అయినా కూడా ఈ బస్సు ఫ్రీ అనేది అనవసరం పెట్టాడు. ఇప్పుడు ఏముంది చెప్పు, ఆంధ్రాలో మంచిగా నడుస్తుంది పింఛన్ల విషయం కానీ ఏది కానీ. ఈయన మాటలు అనుడే కానీ ఈయన చేతులు ఏం లేవు సార్. అది వాళ్ళది మాటల ముఖ్యమంత్రి, చేతుల ముఖ్యమంత్రి కాదంటూ అసలు చేయలేడు. ఆయన నుంచి కాదు, ఆయన ఏ ఉద్యమాలు పాల్గొనలే, చేయలే. ఆయన ఏదో ఆయన నక్క దొక్కినట్టు ఆయన గెలిచిండు. ఆయనకి ఒక పాటు చూద్దాం కాంగ్రెస్ కేసు వేస్తే ఎట్టుంటుందో ప్రభుత్వం చూస్తే ఇప్పుడు ప్రజలకు కూడా అవపడుతుంది. ఇక వాళ్ళకి అట్లా ఏ ఉద్యమంలోకి రేవంత్ రెడ్డి పాల్గొనలేదని ఎప్పుడు మాకు తెలిసేది ఎప్పుడైతే ఆయన మాటలు తప్ప ఏం చేయలేదు. ఆయన మాటలు తెలంగాణ ఉద్యమం లేడా కనిపించలేదా రేవంత్ రెడ్డి? ఇక మనం చూడంగా అయితే ఎప్పుడైతే ఏం లేదు. ఇక కేసీఆర్ మనం వాస్తవానికి చావు దాకా వెయ్యి అనుకొచ్చినోడు కేసీఆర్. ఇక చిన్నపిల్ల కాంచెలు కూడా ఎరికే వాళ్ళకు కేసీఆర్ గురించి అందరు. కానీ ఈ రేవంత్ రెడ్డికి మనం ఇక తెలియదు ఏం చెప్తాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు కట్నే చెప్తారు సార్. వాళ్ళకు ఇవాళ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు అన్ని గదే చెప్తారు వాళ్ళు. అప్పుడు తెలంగాణ ఇచ్చింది అన్నప్పుడు అంతమంది సహా ముందుకు ఎంతమంది వచ్చారు మీకు తెలియదు అసలు. మీకు సహా మందికి ఇస్తే అది ఓ రకంగా ఉండు. ఇక అందరు వచ్చినా నువ్వు తెలంగాణ ఇచ్చితే ఏముంది అదంతా అనవసరం. అది అంతే కదా. ఎట్లుంది మా సంవత్సర పాలన పైన ఏం చెప్తారు? మాకది ఏం నచ్చలేదు. ఆయన పాలన మాకు ఏం నచ్చలేదు సార్. అది పేరు వెర్ర వెంకటరెడ్డి. ఏం చేస్తుంటే? నేను వ్యవసాయం అగ్రికల్చర్. ఎన్ని ఎకరాల నుంచి వచ్చా? ఉన్నది నాకు 7 ఎకరాలు ఉంది. 7 ఎకరాలు పడ్డా రైతు బంధు? రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. కనీసం ఇది ఏది 500 బోనస్ అన్నాడు, పింఛన్ అన్నాడు, ఏది కరెక్ట్ లేదు. మాటకు పూటకో మాటకు అన్ని పనికిరాని మాటలు, అన్ని పిట్టల ద్వారా మాటలు ఉన్నాయి రేవంత్ రెడ్డి. ఇక అది ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా కొద్దిగా ఆలోచించాలి. రైతులు అది మొత్తం చాలా మోసం చేసిండు.
అది ఏమని కరెక్ట్ మోసం కాదు. చేసిండే? చేది ఇప్పుడు అన్ని హామీలు ఇచ్చిండు, 6 హామీలు ఇచ్చిండు, 6 ఇట్లా ఒక్కటి లేదు. అది ఫ్రీ బస్ అని పెట్టిండు. మా రూట్లో ఒక్కటే బస్సు కూడా లేదు. ఒకటే ప్రైవేట్ బస్సు తొర్రూరు దిల్సినార్ బస్సు ఉంది. ఒక్క బస్సు లేదు. ఆ బస్సు కూడా కనీసం ఒక సీట్ లేదు. ఆడోళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. మనం పోవాలన్నా ఇబ్బంది అవుతుంది. చాలా అంతా వేస్ట్. అనుకున్నది ఏదో మాటల మీదనే గెలిచి ఆయన ప్రభుత్వం మీద ఉండు కానీ ఒక్క హామీ లేదు, ఒక పని లేదు. వేస్ట్ అది. చేస్తున్నట్టుగా గొప్పగా విజయోత్సవాలు కూడా చేసుకోవాలి. ఏది లేదు. ఆ మొగానికి బొంద ఇయ్యాలి చేస్తా అంటాడు, రేపు అంటాడు, రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ దాకా అంటాడు. ఆ తర్వాత చేతులు లేవడతాడు. ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చేది మంచిగా వచ్చిండే కేసీఆర్ పాలన. కానీ ఈ పాలన ఏమిటికి పనికిరాని పాలన అది. ఏమిటికి పనికిరాదా? ఏంటి పనికిరాని పాలన. వానికి మళ్ళీ ఇంకా 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ళ దాకా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాదు. మళ్ళా కేసీఆర్ వస్తాడు. ఎంతవరకైనా అది కేసీఆర్ వచ్చేంత అవకాశాలు. రైతులు ఎక్కడ చూసినా కేసీఆర్ రావాలని అనుకుంటున్నారు. మరి కరెక్ట్ హామీలు ఇచ్చినప్పుడు హామీ నెరవేరాలి కదా. కనీసం 5,000 రైతు బంధు ఎకరానికి 5,000 ఇచ్చేది 7,500 ఇస్తాడు. ఆ పాత పద్ధతి ప్రకారం అన్న చేయాలగా. ఏది ఇంతవరకు ఏది లేదు. ఈయన 10,000 ఇస్తున్నాడు, నేను వస్తా 15,000 ఇస్తాను. 15,000 ఇస్తాడు. ఇప్పుడు మహిళలకు 2,500 అన్నాడు. ఆ 25 4,000 పింఛన్ అన్నాడు. ఏది ఒకటి అదే కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు. నా బిడ్డ పెళ్ళి 2 సంవత్సరాలు. అగో మొన్న అది ఫోన్ చేయంగా ఆర్డీఓకి చేయంగా నిన్న ఇచ్చిన 2 ఏళ్ళ కింద ఆయన పెళ్ళి మొన్న వచ్చింది చెక్కు. అదంతా అన్ని మాటలు మార్చే ప్రభుత్వం. మాటలు అన్ని పూటకు మాట మార్చే రేవంత్ రెడ్డి. అది కరెక్ట్ కాదు. ఆయన చేసే పాలన కూడా కరెక్ట్ లేదు. పూటకు మాట మారుస్తాడా? అదంతా కరెక్ట్ కాదు. ఇక ఇయ్యాలంటాడు, యాదగిరి గుట్ట అంటాడు, వేములవాడ రాజన్న మీద ప్రమాణం చేస్తాడు, అన్ని దేవస్థానాల మీద ప్రమాణం చేసి ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. చేసినట్టుగా దేవుళ్ళ మీద ప్రమాణం చేసినట్టుగా రుణమాఫీ అందరికి చేసేసినాం అంటుండగా. నాకు 2,80,000 ఉంది ఏ క్రాప్ లోను. ఆ 80,000 రూపాయలు కట్టి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు అది లేదు. ఇప్పుడు చిట్టీలు కట్టాలి, ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ 80,000 అటే పోయినాయి, ఈ 2 లక్షలు అటే పోయినాయి. ఇప్పుడు బ్యాంక్ మేనేజర్ నిన్న పోతే ఆయన అనవసరంగా ఆయన చేస్తాడో చేయడో కానీ నువ్వు కట్టవా అని సీరియస్ అవుతుండు మేనేజర్. ఇప్పుడు చాలా మంది 2 లక్షల పైన తెచ్చుకున్న వాళ్ళు రిటర్న్ కట్టిర్రు లోపటి వరకు అని చెప్తా. నిజంగానే నేనే కట్టినా. నేనే 90,000 88,000 90,000 కట్టినా. ఆ 2 లక్షలు ఏమి ఉండాలంటే 2 లక్షలు చేసి మిగతాయి కట్టి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు లేదు. ఇంతవరకు అయితే లేదు. మరి ఏమనుకుంటారు రైతులు? ఏమనుకున్నా మాకైతే నచ్చలేదు. ఇంకా అది కూడా మీరు కూడా మీ ప్రెస్ వాళ్ళు మీరు ఎట్లా చేస్తే మంచిగా ఇంకా చేసిన కాడికి కరెక్ట్ రైతులకు చేసే పనులు చెప్పిన కాడికి చేయాలి. లేకపోతే నీకు వీలు కాకపోతే పాత పద్ధతి అది కేసీఆర్ పాలన ప్రకారం అన్న నడవాలి. అంత ఇప్పుడు నువ్వు చేసే పని చేయకుండా కేసీఆర్ దొంగ, కేసీఆర్ అప్పులు చేసిండు, కేసీఆర్ అది చేసిండు ఇది చేసిండు అంటే నీకు శాతగాని పాలన నువ్వు చేసుకుంటా ఇదివరకు చేసినోడు మంచోడు. సరే మంచి చేసిండో చెడు చేసిండో జనం నీ మాట నమ్మిర్రు, నీకు ఓటేసి గెలిపించినాక మర్యాద. ఇప్పుడు వాస్తవానికైతే జనానికి మంచి చేయాలిగా. ఇప్పుడు సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు రేపు డిసెంబర్ 9 వరకు సంవత్సరం వెళ్తుంది. ఇంతవరకు లేదు. ఇంతవరకు పథకాలు కావట్లు ఏ పనులు ఎక్కడ వేసిన కొంగడి అక్కడనే ఉన్నది. అది మరి ఆయనకే రేవంత్ రెడ్డి అనుకుంటుండు కానీ ఈ 4 ఏళ్ళ ప్రభుత్వమే తప్ప మళ్ళా 20 ఏళ్ళు కానీ వాళ్ళ నుంచి కాదు. అది వాళ్ళు రాదు. అది వాళ్ళు శాతగానే అన్ని శాతగానే వేసాలు లేని మాటలు మాట్లాడతాడు. అదంటాడు ఇదంటాడు. అది కరెక్ట్ కాదు. మరి నువ్వు ఇంతకుముందు నువ్వు అన్నట్టు ఏ సభ పోయినా కేసీఆర్ పేరే తలుస్తా ఉన్నాడు కదా, ఎట్లా చూస్తావు? ఇంకా అదే మాటలకు ఇప్పుడు శాతగాక ఆయన తిట్టుకున్నాడు. ఆయన మాట ఆయన పేరు ఎత్తంది ఈయనకు నడసలేదు. ఏ సభ పెట్టిని ఏది పెట్టిని కేసీఆర్ మీదనే ఇరుసుకపడు తప్ప వేరే మార్గం లేదు. మరి అట్లయితే ఎట్లా? ఇంకా ఎట్లా అంటే ఏం చేస్తాడో మళ్ళీ ఏం చేసినా 3 ఏళ్ళు అయిపోయిందంటే ఈయనను కూడా పక్క పెడతారు జనం. ఎవరు గెలవాలనో వాళ్ళే గెలుస్తారు. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్ పాలన వస్తుంది. అది తప్పకుండా అది జరుగుతుంది. ఎందుకు రైతులందరూ మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నారు? మంచి చేసినప్పుడు మంచోన్ని మరీ ఎప్పుడైనా యాద్ చేస్తారు కదా. అన్నం పెట్టినోని దెబ్బ కొట్టినోని యాద్ చేస్తారంటే ఎందుకు చేస్తారు? రైతులకు మంచిగా నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, ఇప్పుడు మందు బస్సాలకు కానీ పెట్టుబడి ఇచ్చిండు. ఇంకా అంతకన్నా మంచిగా ఉంది. కరెంటు పోతుంది వస్తుంది. మోటార్ బావి కాడికి ఇంటికి ఇప్పుడు నేను మోటార్ పెట్టే వస్తున్నా పోయి బావి దగ్గర పోయి
రోజుకి 20 సార్లు పోతుంది వస్తుంది, ఇదే పని. కేసీఆర్ ఉన్నప్పుడు పోకపోతున్నా కరెంటు మంచిగా 24 hours వచ్చిన కాడికి ఫుల్ కరెంట్ ఉండేది. ఇప్పుడు స్టార్టర్ కూడా ఎత్తుకుంటలేదు, ఓటేటిని ఎత్తుకుంటలేదు, ఫీజు కొట్టేస్తుంది. ఒక్క రోజు 4 సార్లు ట్రాన్స్ఫారం ఫీజు కొట్టేస్తుంది. చాలా ఇబ్బందులు ఉన్నాయి రైతులకి. మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటున్నాను. కేసీఆర్ రావాలి. ఇప్పుడు రైతు బోనస్ అన్నాడు, 500 బోనస్ అన్నాడు. 500 బోనస్ లేదు, అది ఏది లేదు. ఎందుకు ఆ మాటలు మాట్లాడి చెప్పడం ఎందుకు? అట్లా మనిషిని మోసం చేసే అవసరం లేదుగా. ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి, ఆయన మాట ఇచ్చిన కాడికి మంచిగా చేసి సీటు మీదకి ఎక్కిండు కాబట్టి, ప్రభుత్వం మీద నిలబడ్డాడు కాబట్టి మంచి పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. కానీ ఈ మంది మీద నాకు ఆడ లంక బిందెలని ఆ బిందెలని అని మాట్లాడు, అది కరెక్ట్ కాదుగా. చూసే మాట్లాడాలిగా. ఇస్తలేడు. రేవంత్ రెడ్డి వేస్తానని మరి వేస్తానని వేయలేదు. మరి ఎంత వస్తుంది నీకు? 2000. 2000 ఇస్తుండ? అదే కేసీఆర్ ఇచ్చిన పెంచిన 2000 ఇస్తా, 4000 ఇస్తా అని చెప్పిండు. ఏంది జనవాళ్ళు ఇస్తా అని చెప్పి అంటే దసరా ల్యాంక్ ఇస్తా అన్నాడు, దీపాలకి ఇస్తా అన్నాడు. దసరా దీపావళి తిరిగిపోయింది. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మరి ఇయ్యలేదు. మరి ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా చేస్తున్నట్టు? ఏం చేస్తుండు ఆయన? ఏం చేస్తుండు? ఏం లేదు. రుణమాఫీ చేయలేదు, రైతు బంధు ఇవ్వలేదు. ఇంకా నీకు కూడా ఉందా భూమి? ఉన్నది. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు ఉంది. 5 ఎకరాలు. రైతు బంధు రాలేదు? రాలే. ఒకవేళ ఎత్తుంటే ఎంత వస్తుండే రైతు బంధు? 7500, 15,000 ఇస్తానని చెప్పిండు. అవును అన్నాడు కానీ ఏది వేయలేదు. ఏది వేయలేదు. ఎట్లుంది మరి? ఇబ్బంది అవుతుందని? ఇబ్బంది అవుతుంది అయ్యా, ఇబ్బంది అవుతుంది. పెట్టుబడికి కావాలి, బంధు రైతు బంధు వేస్తానే వేయలేదు, ఇబ్బంది అవుతుంది కదా. టైంకి వచ్చేది రైతు బంధు? టైంకి వచ్చేది, మంచిగా వచ్చేది అయ్యా, మంచిగా మంచిగా అయ్యేది. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఇట్లా ఎందుకు అవుతుంది? ఏమో ఆయనకే తెలుస్తుంది, అది ఆయనకే తెలుస్తుండాలి. ఇబ్బంది అవుతలేదా? ఇబ్బంది అవుతుంది. మరి ఏమని అడుగుతాం చెప్పు. ఓట్లేసి గెలిపించుకోరా కాంగ్రెస్? ఇక ఓట్లేసి ఓట్లేమన్నాడు, ఓటేసినాం, గెలిచిండు. గెలిచినాక ఈ మాట మాట్లాడుతుండు, వెనక పట్టుబడుతుండు. ఇట్లయితే ఎట్లా మరి రైతులు? మరి ఎట్లా చేస్తారో ఏం కథను. మరి ఇక పింఛన్లు వస్తలేవు, పథకాలు వస్తున్నాయి. పోనీ పథకాలు ఏవి అవి కూడా వస్తలేవు అయ్యా, అవి కూడా వస్తలేవు, ఏవి వస్తలేవు. రైతు భరోసా వస్తలేదు, ఏవి వస్తలేవు. అంతేనా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? మంచిగా వచ్చి కేసీఆర్ వచ్చా మంచిగా వచ్చేది, టైంకి కరెక్ట్ మాట్లాడేది, కరెక్ట్ ఉండేది ఆయన మాట్లాడేది. కాదే మళ్ళీ ఎవరు రావాలంటావు? ఇక మళ్ళీ ఎవరైనా ఆయనే రావాలి. ఆయన అంటే కేసీఆర్ రావాలి. కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి ఏమి వచ్చాము, ఏం లాభం చెప్పు? ఏం లాభం లేదు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇప్పుడు ఏమంటే చేస్తారు, ఏది పెట్టిండట? ఏం పెట్టిండు సార్, అది పెట్టలేదు. వేస్టేనా? వేస్ట్. ఇక నేను అనుకుంటున్నా వేస్ట్ అని. ఇక ఒక రైతుగా నువ్వు వేస్ట్ అనుకుంటున్నావు. మరి వీళ్ళు సంబరాలు చేసుకోవాలని అంటున్నాడు కానీ ఏం సంబరాలు చేస్తాం? ఏ సంబరాలు ఏం చేస్తారు? యాదే ఏ ఊరే? ఓటేపల్లి, అది ఈ ఊరే, నరసాపురం. నరసాపురం. ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన? మంచిగా చేస్తుండా? చేస్తుండు కట్టినా కానీ ఏది ఎక్కడేం నడతలేదు, పింఛన్ వస్తలేదు. పింఛన్ వస్తలేదా? ఎందుకు? 4000 ఇస్తాడు. ఏ పింఛన్లో పెట్టిన వాళ్ళకి ఇస్తుండు. ఎంత ఇస్తుండు? 4000 ఇస్తుండా? వికలాంగులకు 4000, ఇక మామూలు మనుషులకు 2000. 2000. మరి పెంచుతానాయి? ఏది పెంచలేగా. పెంచలేదు, అట్లే ఇస్తుండా? ఏం పని చేస్తుంటావు నువ్వు? ఇదే పని. ఇదే పొలం పని? ఏమైనా భూమి ఉందా? లేదు. కూలికి వస్తావు? కూలికే. ఎట్లా మరి కూలి పడుతుంది? ఎంత ఇస్తారా రోజు? రోజు 600 ఇస్తారు. 600 సరిపోతాయి మరి? ఏ సరిపోతాయి అంటే ఏం చేద్దాం మరి. అంతేనా? పొలం ఉన్నప్పుడు చేస్తావు, పొలం లేనప్పుడు? పొలం లేనప్పుడు గట్టిన ఏదైనా పనులు ఉంటాయి ఇక, ఆ పనులు చేసుకుంటావు. మరి నీకు ఎందుకు పింఛన్ వస్తలేదా? ఏమో పింఛని ఏళ్ళు లేవా అని, ఆధార్ కార్డులు ఏళ్ళు లేవు అని పెట్టలేరు. 57 ఏళ్ళకి వస్తుంది అడగా, ఇప్పుడు ఇస్తానడుగా. అదే వస్తాయేమో, ఇప్పుడు కొత్తవి పెడతాడా మరి పెట్టడా పెట్టడామని చూస్తావు. పథకాలు వస్తున్నాయి, 500 సిలిండరు అని అన్నాడు. ఏది 500 సిలిండర్ లేదు. ఏం లేదా? 1000 రూపాయలు. 1000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఫ్రీ కరెంట్ అన్నాడు, వస్తుందా? ఫ్రీ కరెంట్ లేదు. ఫ్రీ కరెంట్ కూడా వస్తుంది. కరెంట్ బిల్లు కట్టుకుంటున్నాడు. బిల్లులు కడుతూనే ఉన్నారు. ఫ్రీ బస్ పెట్టిండు, అది ఎట్లుందా? ఫ్రీ బస్ అంటే లేడీస్కి పెట్టిండు, మరి మామూలు మనకు జెంట్స్కి, లేడీస్కు పెట్టిండు, ఫ్రీగా ఎక్కిపోతారు. మరి ఎన్నికల ముందు ఎన్నో పథకాలు ఇచ్చుగా రేవంత్ రెడ్డి. ఏది ఆయన ఎక్కే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, ఏడాది అవుతుంది. ఏది ఏం
ఈ రైతు బంధువు అది ఇది పడతలేదట కానీ పథకాలు ఏమి వస్తలేవు. ఏమొస్తుంది ఎట్లుంది మరి? సంవత్సరం అవుతుంది కానీ ఇచ్చిన హామీలన్నీ వచ్చినాయా? రాలేదు. ఏమనుకుంటారు మరి జనాలు? ఇది మాకు రుణమాఫీ అది రైతు బంధు పడేది అప్పుడు ఈ రైతు కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఇప్పుడు రైతు బంధు లేదు, నాకు ఇది బంధు లేదని మొత్తుకుంటారా? అప్పుడన్నా రైతు బంధు పడేది ఆసర అయ్యేది, ఇప్పుడు పడతలేదని ఇబ్బంది పడుతుంది. అది ఏం పేరే? నా పేరు యాదేనా? ఏం చేస్తుంటారు? కూలి పని అయ్యా. కూలి పనేనా? సొంత పొలం లేదా? సొంత పొలం ఏముంది అయ్యా, 10 గుంటలు ఉంది కానీ నీళ్ళు ఉంది. ఉన్నాయి పొలం అంటే కూలి పనికి వస్తావు? కూలి పనే. రైతు బంధు ఏమైనా పడుతుందా? రైతు బంధు అప్పుడు పడేది కానీ ఇప్పుడు పడతలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చి చేస్తలేడా? ఏమేస్తాడు చేస్తారు అంటారు కానీ మరి ఏమేస్తున్నావు అయ్యా మరిగా ఏది ఇంతవరకు ఏది లేదంటూ పథకాలు ఇస్తారా? పోనీ ఇక పథకాలు ఏమి లేదా? సంవత్సరం అవుతుంది కదా రేవంత్ రెడ్డి వచ్చి. సంవత్సరం అవుతుంది. రుణమాఫీకి ఇట్లా ఏమైనా చేసిండట్నా? ఈ రుణమాఫీ నేను తెచ్చుకోలేదు సారు, తెచ్చుకోలేదు. నేను తెచ్చుకోలేదు. ఇక మరి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, కొందరికి రాలేదట కానీ మన సంగతి తెలియదు. ఈ 500 సిలిండర్ పథకాలు ఏమైనా వస్తున్నాయి అట్లా? కళ్యాణ లక్ష్మి 4,000 పింఛన్ వస్తలేదు. నీ పింఛన్ వస్తుందా? 2,000 పింఛన్ వస్తుంది సార్. 2,000 ఇచ్చే 2,000 వస్తుంది. 2,000 వస్తుంది. 4,000 ఇస్తాను కానీ ఇక 4,000 ఇస్తారని ఏది సార్ ఇయ్యలే. ఇస్తా అని చెప్పి ఇస్తారని చెప్పిండు కానీ ఇయ్యలే. ఇబ్బంది అయితే లేదా మరి? 2,000 ఇట్లా కూలికి వస్తున్నావు, ఏం చేయాలి సార్? ఇక చేతగా గిట్ట వస్తున్నా మరి. ఇక ఇస్తారని 4,000 ఇస్తారని కానీ మరి ఇయ్యలే. పడుకుంటే ఏమనుకుంటారు రేవంత్ రెడ్డి పాలన గురించి? ఏమనుకుంటున్నాం సార్ మరి? ఇక మేమైతే కష్టం అయితే తప్పలేదు. ఇక 4,000 అన్న వస్తే ఇస్తాం అని కానీ 4,000 లేదు, ఏం లేదు. అయ్యే 2,000 2,000 కరెంట్ అయినా వస్తుందా? 200 కరెంటా? ఇక కరెంట్ అంటే వచ్చే కాడికి వస్తుంది కానీ మరి అంతే అంటూ రోజు ఇదే పని పోతావా? ఇక కూలి పని సార్. ఇక కూలి పనికి పోతావు. పొలం లేదా? 10 గుంటలు 10 గుంటలు కానీ నీళ్ళు లేవు, ఏం లేవు కానీ అక్కడ కటకింది. బాయిల బండ బాగా ఊడిపోయింది. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఇక ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక ఇట్నే ఉంది. అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా? ఇక అప్పుడు తిరుగుంది, ఇప్పుడు తిరుగుంది. ఇక అంతేనా? అప్పుడు మంచిగా ఉండనే ఇప్పుడు? ఇక మంచి సెట్ రైతు బంధు. ఇక అప్పుడు రైతు బంధు కూడా వేసింది కానీ మరి ఇప్పుడు వేస్తుంది అంటారు కానీ వేస్తారు మరి. ఏం పేరన్నా? పరమేష్. ఏం చేస్తుంటావు? ఇదే పని, కూలి పని. కూలి పని, వ్యవసాయ పని చేస్తావు. ఎట్లుంది పాలన కాంగ్రెస్? పాలన అంటే ఇక అది వేరుంది, ఇది వేరుంది. అది ఏది వేరు? టీఆర్ఎస్ వేరుంది, కాంగ్రెస్ వేరుంది. ఎట్లా రైతులకు మంచిగా చేస్తుండా రేవంత్ రెడ్డి? ఆనకాలం వేలే, ఇప్పుడు ఆశం కూడా రైతు బంధు. రైతు బంధు 15,000 ఇస్తాడు కానీ ఏది ఇంకా అసలు అయ్యేలేవు. ఇంకా 10,000 ఇస్తాడు, అయ్యేలేవు. పెన్షన్ కూడా మనం పెట్టా. ఈ 2,000కే పెంచలే మనం పెట్టినాం కొత్తగా. మనం 4,000 ఇస్తున్నట్టు మరి ఇస్తుంది. ఇక అదే 2,000 మరి పెంచుతా అన్నాడు కానీ అప్పట్లో లేవు. మళ్ళీ మేము కూడా కొత్తగా పెట్టాం మన 5-6 నెలల కింద. ఇచ్చిండ కొత్త పెన్షన్? అలాగే మాకేడ ఇచ్చిండు, ఇవ్వలే. వాళ్ళకే వస్తలేదు, మీకేడ వస్తుంది? ఇబ్బంది అయితే లేదని అవుతుంది మరి. ఏం వస్తాం అయితే ఇబ్బంది అవుతుంది. కూలినాల పనిగా పోతాం. ఈ రోజు దొరకదు. ఈ వర నాటప్పుడు దొరుకుతాయి. మళ్ళీ ఇక్కడ కర్రీ కొట్ట పోతుంటాం. అది పని చేసుకుని బతుకుడే. మరి మీ హాస్పిటల్ పింఛన్ ఇచ్చినా బాగుపడతారు కానీ ఇస్తాం మరి. ఏది మేము కొత్తగా పెట్టినాం. ఇలా 4,000 ఇస్తాను, 2,000 ఇస్తారు కదా, అదే లేదు. మేము కొత్తగా పెట్టినాం. వీళ్ళు వచ్చి రాసుకోపోయారు కొత్త పింఛన్లు. ఏది ఇంతవరకు కాలేదు. సంవత్సరం అవుతుంది కానీ సంవత్సరం అయింది కానీ ఏది మరి ఆయన ఏరేముంది, ఈయన ఏరేముంది ప్రభుత్వం. రైతు బంధు చేస్తాం అది అదొకటి అనుకుంటారు. కరెంట్ ఇచ్చేది ఏమో ఈయన పెన్షన్ తెలియదు ఇక మరి. పెంచేది పెంచదా? పెంచినప్పుడే పెన్షన్ లెక్క అనుకోవాలి. రైతు బంధు అయ్యే చేస్తలేడు. వెనకబట్టు పెట్టండు అట్లా. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది? అదే మరి 6 గంటలు బస్ ఫ్రీ పెట్టిండు. అలా లేడీస్గా బాగా ఏ బస్సులు వాళ్ళే పోతారా? మేము పోయినా కానీ టికెట్ తీసుకొని నిలబడాల్సి వస్తుంది బస్సులో. అట్లా ఏమి వాళ్ళే ఇప్పుడు లేడీస్గా ఎక్కువ నడుస్తుంది. పట్టించుకుంటలేదా? ఏది ఇక పెన్షన్ పెట్టాం మరి. ఇక ఎప్పుడు ఎలక్షన్లు వస్తాం, ఎలక్షన్ ముందు వస్తా తెలియదు. పేరు బాబాయ్? యాదరెడ్డి. ఏ ఊరే? ధర్మాపురం. ఏ మండల్? మొత్కూరా. ఎట్లుంది కాంగ్రెస్ పాలన? ఏముంది ఉన్నాయి, అన్ని ఇస్తే మంచిగా ఇస్తలేరుగా. ఎందుకే? రైతు బంధు పెట్టిండు, ఏది ఇస్తలేడు. వానకాలం ఇడా ఇప్పుడు ఇస్తలేడా? ఏడ ఇచ్చిండు. ఈ వానకాలం మొత్తం బంద్ అయిందా? ఇబ్బంది అవుతుంది కాదు మరి.
ఇస్తలేడా రైతు బంధు మొత్తమే? బంద్ పెట్టిండు. ఇప్పుడు ఇంకా వానాకాలం ఎప్పుడు ఇవ్వాలి, జూన్లోనా జూలైలో ఇవ్వాలి. అది బందేనా? 15,000 ఇస్తాను ఇక మరి. 15,000 లేవు, ఇచ్చేటే లేవా? ఇక 15,000 ఎక్కడి ఇచ్చేటే లేవా? ఇచ్చేటే లేవు. మరి పింఛన్లు 4,000 వస్తున్నాయా మరి? లేవు, 4,000 లేవు, ఏం లేవు, 2,000. ఆ 2,000 ఇక 1 తారీఖు ఇస్తారు. 1 తారీఖు ఇస్తాడా? 2,000 ఇస్తారు. 1 తారీఖు మొదలైతే ఇక 2, 3, 4 ఇట్లా 4,000 ఇస్తాడు మరి. ఇస్తాడు కానీ ఇస్తలేడుగా. ఇస్తాడు, అన్ని ఇస్తాడు కానీ. ఫ్రీ బస్ అని పెట్టింది, ఎట్లుంది అది? ఏముంది, వాళ్ళే తిట్టుకుంటారు, ఆడోళ్ళే తిట్టుకుంటారు. ఏం లేదంట. పోనీ సిలిండర్ కరెంట్ అని వస్తున్నా ఇస్తుంది. సంవత్సరం గడుస్తుంది కానీ పాలన ఎట్లుంది? అన్ని ఇస్తే మంచిగా ఉంటుంది కానీ ఇస్తలేడుగా. ఇచ్చినాడు మంచిగా ఉంటుంది. ఇచ్చినాడు మంచిగా ఇచ్చినాడు మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే ఇస్తలేడు. ఇస్తలేడు. సంబరాలు చేసుకోమంటుండే విజయోత్సవాలు. ఏమిటికి ఏమిటి చేసుకోమంటుండే? దుడ్లు సంబరాలు చేస్తామే. పింఛన్ పైసలు ఇవేమి ఇస్తలేదు. 4,000 ఇస్తుండే. 2,000 2,000 ఇస్తుండా? 4,000 ఇస్తాడు మరి. ఇయ్యలేదు సార్. వచ్చే నెల 15 నుంచి ఇస్తారని చెప్తుండ్రు. ఇబ్బంది అవుతుందా మరి? ఇబ్బంది, ఆరోగ్యం బాగాలేక ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది అవుతుంది. ఎట్లా సంవత్సరం గడుస్తుంది రేవంత్ పాలన? నేను కాంగ్రెస్ కానీ ఏం చెప్పొస్తలేదు. ఏం చెప్పొస్తలేదా? నువ్వు కాంగ్రెస్ చెప్పు, నువ్వు చెప్పాయి. నువ్వు చెప్తే అందరికి అర్థమైంది. పథకాలు వస్తున్నాయని వస్తలేవే. వస్తే బాగానే ఉండు. వస్తే బాగానే ఉండా? ఎందుకే? ఏంది ఏం చేస్తావు? ఏంది ఏం చేయలేరు. మరి మీ ముఖ్యమంత్రి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతాడు. ఇక అయితే మాట్లాడతాడు. ఎట్లే మాట్లాడతారా? మరి అట్లా ఇయ్యంది ఇచ్చిన అని చెప్తే ఎట్లానే? ఇక చంద్రబాబు ఇస్తు కానీ ఈయన ఇస్తలేడు. చంద్రబాబు అక్కడ ఆంధ్రలో ఇస్తుంది కానీ ఈడు ఇస్తలేడు. గురువు అంటాడుగా, గురువు శిష్యుడు అంటాడు. ఏం గురువు వెళ్ళదు దానికి. ఇప్పుడే దండగా సార్. దండగానేనా? నువ్వు కాంగ్రెస్ కార్యకర్త అంటున్నావు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నావే? అదే నేను కాంగ్రెస్ ఏమన్నా మళ్ళీ కాంగ్రెస్ అయింది. మళ్ళీ కాంగ్రెస్ మరి కాంగ్రెస్ పాలన మంచిగా లేదని నువ్వే అంటున్నావు. ఇంకా ప్రజలు ఏమంటారు? ఎవరికైనా ఇస్తానడు కాబట్టి మంచిగా ఇస్తే మంచిగా ఉండు. ఏంది మంచిగా ఉంటుంది సార్. ఇస్తే మంచిగా ఉండు. ఇప్పుడు ఇచ్చే ఏ పథకాలు వస్తలేవా? ఏ వస్తలేవు. 4,000 పింఛన్లు వస్తలేవు, కళ్యాణ లక్ష్మి వస్తలేవు. కళ్యాణ లక్ష్మి లేదు, ఏం లేదు. ఏం లేదు. కానీ ఇక రైతు బంధు రుణమాఫీ అయినా వచ్చినాయి. రుణమాఫీ ఒకటి వచ్చింది. అందరు కాలేదా? రుణమాఫీ అంటే ఏంటంటే ఏంటి రుణమాఫీ? కొంతమంది చేసిండు, కొంతమంది చేయలేదు. 2 లక్షలు 1,50,000 వరకే చేసిండు. అది మిగతా అయితే రాలేదు. మరి 18,000 కోట్లు చేసినాడు. 36,000 కోట్లకు 18,000 కోట్లు చేస్తా అంటే తేడా తెలుస్తలేదు. చాలా అదే మరి. 36 కోట్ల రుణమాఫీ ఉంది. 18,000 కోట్లు అంటే అది సగం చేసినట్టే. సగం మొత్తం ఏమనుకుంటారు రైతులు? ఇక ఏమనుకుంటారు దాని నెక్స్ట్ గవర్నమెంట్లో తెలుస్తుంది. అప్పుడే తేడా కావాలి. అవుతుంది. ముచ్చట్లు మాట్లాడినాక 4,000 పింఛన్ వస్తుంది. పింఛన్ ఎక్కడి పింఛన్ 2,000 వస్తాయి. 2,000 అయినా ఫస్ట్కి వచ్చే బదులు నెలాఖరికి ఇస్తున్నాడు. నెలాఖరికి ఇస్తున్నాడు. ఫస్ట్ కానీ ఈ నెల వస్తాయి. అదే సరే, మీరిద్దరు లొల్లి పెట్టుకోకరు. ఆయన ఇవ్వపోతే కానీ నేనేమంటున్నా, నెలకు ఇచ్చినా ఇవ్వకుండా 4,000 అని ఇస్తుండా? అదే కేసీఆర్ ఇచ్చిందే ఇస్తుండా? కేసీఆర్. మరి కేసీఆర్ ఇచ్చింది ఇస్తే ఎందుకు మరి? అంతే మరి. అట్లే ఉన్నదా? అంతే కదా. ఏమని వేసారు ఓట్లు? ఏమంటాడు? అదే పథకాలం చూసి వేసారు. పథకాలను చూసి వేసారు. చూపించి ఆశ చూపించారు కాబట్టి వేసారు. అంతే. అతగడకి ఏం లేదు ఆడ. ఆశ నిరాశ అయిందా? అంతే మరి, నిరాశే. అట్లే కనిపిస్తున్నది. అంతే కదా. ఇప్పుడు సంవత్సరం దాటింది. సంవత్సరం దాటినాక ఇదైతే రైతు బంధు అయితే బంద్ అయింది కదా. ఇది పెన్షన్ రైతు ఇవ్వలేదు కదా. ఏమైనా బస్సులు అని చెప్తుండు. బస్సులు ఓడి పెట్టవండి, పెట్టవండి. అవసరం అది. ఇంత ఆడవాళ్ళు ఎంత బడ్జెట్ దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. లాసే. దేవుడి మీద చేస్తాడు. మహిళలను శ్రీమంతం చేస్తాడు. చేస్తాడు కానీ తర్వాత అవ్వబడుతుంది కానీ ముఖ్యమంత్రి అట్లా అంటుంటే
అవుపడతాయి 4 రోజులు ఇంకా ఇంకా ఇంకో సంవత్సరం లోపల ఏమవుపడుతుంది అంటావు? అదే గవర్నమెంట్ అనేది తెలుస్తుంది. ఇప్పటికి ఏమనుకుంటారు అందరూ? ఇది తెలిసనే ఉంది అనుకుంటే ఉంది కానీ అదే అనుకో మనం చెప్పరా చెప్పేది 2 ముచ్చట్లే మాకు. చెప్పేది ఉంది అలా. ఇప్పుడు కరెంటు కూడా అంతే. కరెంటు ఇప్పుడు 100 యూనిట్లు ఇవ్వడానికి కాల్స్తున్నా, కాల్చేది ఏం లేదు. మాట అట్లా వచ్చేది మాట ఏం కట్టినా 20, 50, 60, 70 రూపాయల కట్టక పట్టడానికి అంతే ఇట్లేదు అంతే. ఏదో పెరుగు పెట్టింది అది అంతకట్టక ఏం లేదు. అది ఏం లేదు. ఇప్పుడు మీ వ్యవసాయదారులకు రైతన్నలకు ఇబ్బంది అవుతుందని రుణమాఫీ ఇదొక్కటే, రైతు బంధు ఒకటే ఇబ్బంది. మిగతా అంతకట్టక ఏం లేదు అట్లా. అది ఇచ్చింది ఇవ్వకపోతే నేను చెప్పకపోతే నువ్వేముండే చెప్పి నువ్వు అసలే పని చేసినావుగా. నువ్వు వాడు ఎకరానికి 5,000 కేసీఆర్ ముష్టిగా 10,000 ఇస్తున్నాడు, నేను వస్తే 15,000 ఇస్తున్నాడు. 10,000 లేదు, 15,000, 5,000, 5,000 కూడా లేదు. అయ్యో అంత ఘోరం పరిస్థితి. ఘోరం మరి. పెట్టుబడులు ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిన వాళ్ళ ఇది పెట్టుబడి ఏది మాట వచ్చి తప్పినట్టే. తప్పేది ఇప్పుడు ఏది ఒక కారైనా పోయింది కదా, ఈ కారు కన్నా వేస్తాను గ్యారెంటీ లేదుగా. అదే 1 సంవత్సరమే ఇంత తప్లీకు అవుతుంది, ఇంకా 4 ఏళ్ళు ఉందిగా. మరి 4 ఏళ్ళు ఉండదు, మరి ఉంటుందిగా. 4 ఏళ్ళు ఎట్లుంటుంది అంటావు? ఇంకా ఉంటుంది. 4 అంటే నన్ను ఏం చేస్తాడని అనుకుంటున్నాడు. అంతకట్టక ఏం లేదు. జనాలు ఇప్పుడు నేనైతే 5 ఏళ్ళు ఉంటా, తర్వాత సమస్య చూద్దామని చూస్తున్నాడు. అంతకట్టక ఏం లేదు. అంతకట్టక ఏం లేదు. అట్లా ఊరుకుంటారంటారా? మరి ఊరుకు ఏం చేస్తారు? రేపు బై ఎలక్షన్లు ఉంటాయి, చిన్న ఎలక్షన్లు ఉంటాయి. సర్పంచ్, మున్సిపాలిటీ అన్నీ ఉంటాయి. అప్పుడు చూపిస్తారు ఖచ్చితంగా. ఖచ్చితంగా చూస్తారు. సంవత్సరం గడుస్తుంది కానీ 6 పథకాలు 6 ఇట్లా ఎన్ని చేసిండు? 3 చేసిండు. 3 6 14, 13 చాలా ఉన్నట్టున్నాయి. ఉన్నాయి. సరే, వీటితో పోలిస్తే కేసీఆర్ పాలన ఇప్పుడు చూస్తే ఎట్లా అనిపిస్తుంది? కొంచెం అదే కొంచెం మెరుగు అనిపించింది. ఎందుకే ఏమి ఎట్లా అనిపించింది? రైతు బంధు రుణమాఫీ మంచిగా చేసిండు. రుణమాఫీ అయితే ఖచ్చితంగా చేసిండు. రేవంత్ రెడ్డి సగం చేసిండు. ముసలాయనకి ఇస్తే ముసలామెకి ఇస్తుండ. మాకు కూడా మందులు పడతాయి కదా, మాకు బీపీలు, షుగర్లు మాకు కూడా ఎన్నో ఉన్నాయి. మరి ఏమి ఇచ్చిండు ఆయన? ఇచ్చిండ ఏమన్నా? ఏమి ఇవ్వలే. ఆడవాళ్ళకి ఇస్తాం, మహిళలకు ఇంటికి. ఇక 18 ఏళ్ళ అంటే వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటారు, ఏదో చేస్తారు. మా సొంత ముసలి వాళ్ళకి ఏం పాడైంది? ఏం లేదా. కొడుకులు పెట్టరాయి, బిడ్డలు పెట్టరాయి, మస్తు ఇబ్బందులు అవుతున్నాయి మాకు కూడా. అన్నది ఏమి ఇచ్చిండు? మరి ఇచ్చిండా? ఏమి ఇవ్వలే. 2,500 రాలేదా? రాలే. మరి ఇంతవరకు ఏది రాలేదు. 1 రూపాయి కూడా రాదా. మేము కూడా మస్తు ఇబ్బందులు పడుతున్నాం. పెద్ద మనుషులకు ఇస్తే ముసలాంకి ఇస్తారా? అయ్యా అది పోని ఉండని సావని అంటారు వాళ్ళు మగోళ్ళు. అంతే కదా. లేదు, ఒక తాతకే అదే 2,000. మాకేం లేదు, రూపాయి కూడా లేదు మాకు. 4,000 ఇస్తానని అది కూడా లేదు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఆయన మాటలే మా పాటి ఉన్నట్టుంది. ఇక అంతేనా? ఎందుకు అట్లా అనిపిస్తుంది? అనిపించదా? మరి ఇవన్నీ చేస్తే నిజం మంచోడు రేవంత్ రెడ్డి అంటాం. ఆయన ఏం చేసిండు? మరి ఎందుకు పాడైందా? బస్సులు, ఫ్రీ బస్సులు. ఎవరు పోతురు? పిచ్చోళ్ళ లెక్క తిరుగుతున్నామా, వస్తున్నామా? అది గవర్నమెంట్ లాసే కదా. ఏదో మాలాంటి ముసలోళ్ళకు పెట్టాలి, పిల్లలకు, జల్లెలకు, కాలేజోనికి, నౌకరు చేస్తోనికి, వీనికి వానికి ఎందుకు బాబు చెప్పు? అవన్నీ వద్దు. ముసలోళ్ళకే ఇవ్వాలి, 60 ఏళ్ళ వాళ్ళకు ఇవ్వాలి. గవర్నమెంట్ బాగుపడాలి. అది లాస్ అయితే మనకు కూడా లాసే కదా అది. అట్లా చేయాలి కానీ ఏమన్నా మంచిగా చేయలేదు. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇస్తేనే ఏమన్నా మళ్ళీ ఓట్లు ఇస్తాం, లేకుంటే మరి అయ్యాం. అంతే ఉన్నాం. మరి మాకు ఆడవాళ్ళకి ఇవ్వాలి 2,500 చెప్పిండుగా ఎన్నికలప్పుడు చెప్పిండు, అయిపోయింది. తప్పించుకుండు. తప్పించుకున్నట్టేగా. తప్పించుకుంటా మీరు ఇక ఊకోకుంటే ఏం చేస్తున్నాం బిడ్డ? ఏం చేస్తున్నాం? బాధపడుతున్నాం. మాకు బీపీలు, షుగర్లు, రూపాయి లేక ఏమి లేక మస్తు కష్టాలు పడుతున్నాం ముసలోళ్ళం. ఇవ్వాలిగా. ముసలాయనకు వస్తే ముసలాయన పైసలు ముసలాయన తింటుండే, మాకు ఇస్తాడా? ఇయ్యాడు కదా. అదే మేము కోరుకునేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మరి చెప్పిన ఏది ఒకటి కూడా చక్కగా చేస్తలేదు. రైతు బంధు వస్తే కూడా సరే మాకు ఎకరమో 30 ఎకరమో ఉన్నది, దానికి ఒక 5,000 ఇచ్చినా కానీ ఎంత సేఫ్టీ ఉంటుంది కదా. అది లేదు, ఇది లేదు, ఏం లేదు బిడ్డ. ఇబ్బందులు అవుతున్నాయి మాకు ఆడవాళ్ళకు, చాలా ఇబ్బంది. ఏం శ్రీమంతులు చేస్తాడు ఆడవాళ్ళను? బస్కి రాయలేదే శ్రీమంతులం అవుతామా? ఎప్పుడు కాము. ఇక ఇబ్బందే ఉంది,
చాలా ఇబ్బంది పడుతున్నాం ఆడవాళ్ళం. మాకు అందరికీ ముసలోళ్ళకి బీపీ షుగర్లు కాళ్ళ నొప్పులు రోజు మందులు వేసుకుంటే లేస్తాం, లేకుంటే లేదు. అట్లా 2500 వస్తే మాది మేము కూడా చేసుకుంటాం కదా. అట్లా అని మేము కొడుతుందా అమ్మ? సంవత్సరం అయిపోయింది ఏది నాయన నా ఇచ్చే కోపం అనిపిస్తూనే లేదు. ఇప్పుడు ఇచ్చే పథకాలు వస్తున్నాయి ఎప్పుడైనా? ఏవి వస్తున్నాయి? 3 వస్తున్నాయి. ఈ కరెంటు, బస్సు, అదేంటిది సిలిండర్ ఏముంది. ఇక మిగతా 10-12 వెయ్యలేవు. ఇటు రైతు బంధు లేదు, ఏది లేదు. అందరూ అది మొదలు కేసీఆర్ పెట్టినాక ఈయన బంధు పెడతారు ఎంత బాధ ఉంటుంది. ఇది బాధ అనిపించదా? బాధ అనిపిస్తుండే. ఇవ్వాలి కదా. మరి మేమైతే అదే కోరుకుంటున్నాం కొడుక. మేము ఏమనుకుంటారు మరి జనాలంతా? మీరు ఇక అదే అనుకుంటున్నాం. అమలక్కలం ముసలోళ్ళం కూర్చొని ఇదే కోరుకుంటాము. ఇక అయ్యో మాకు వెయ్యడాయే, మాకు రావాయే, మందులు ఇవ్వాయే, ఇవి ఇవ్వాయే అని మేము ఇక అందరం కూర్చొని అదే ముచ్చట. మాకు 2500 ఇస్తాననే ఇయ్యడాయే. 60 ఏళ్ళ కానించి 2500 ఇస్తే సంతోషం. ఇక పిల్లలకు జల్లలకు ఇయ్యకుంటే ఇయ్యకపోయే, ఈ ముసలోళ్ళకే ఇవ్వాలి. ఏముందయ్యా, తాతకు వస్తే తాత ఇస్తాడా మాకు? వాళ్ళకే పెట్టుకుంటారు. మాకు ₹1 కూడా చెందుతలేదు. మస్తు బాధలు ఉన్నాయి. నేను చెప్తున్నాగా, ఏడుస్తున్నా. మరి అంత బాధ అవుతుంది. రేవంత్ రెడ్డికి అదే చెప్పాలి. మహిళలకు ఇవ్వాలి 2500. నువ్వు ఎట్లా ఒప్పుకున్నావు అట్లా ఇవ్వాలి అని చెప్పాలి. అంతే. ఇవ్వకుంటే ఓటయ్యాం చెప్తున్నాగా. మళ్ళీ 5 ఏళ్ళ నాడు చూద్దాం అనుకుంటున్నా ఆయన. అంతే. ఇక అట్లా అనుకోవద్దు. ఒప్పుకున్నాయి తప్పకుండా ఇవ్వాలి. మేము కూడా అయ్యా నీ కడుపు చల్లగుండగా కేసీఆర్ పెడితే అని కడుపు చల్లగుండా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డిని కూడా అట్లే అంటాం. అంతే కదా. ఇవ్వాలి. మస్తు బాధ అవుతుంది కొడుక. మాకు చాలా బాధ అవుతుంది. మాకు 2500 ఇస్తేనే ఏమన్నా మహిళలకు ఇయో పెంచుకుంటా ఏది పెంచుకున్నా ఏం లేదు. కానీ మా ఆడవాళ్ళకి మాత్రం 2500 తప్పనిసరిగా ఇవ్వాలి. ఇవి మందులు లేక కష్టం అవుతుంది కొడుక. ఈ కాళ్ళు లేవై, చేతులు లేవై. ఇక తిందామంటే ఎట్లొస్తుంది ముందరికి? పని చేసుకోవడానికి శాత కాదా? కసుంట కూడా పోలేము. పెడతారా? కొడుకులు పెట్టారు, బిడ్డలు పెట్టారు. ఎవరు వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ రోజులు ఎట్లున్నాయి? ఆధారపడాలంటే ముసలాయన ఇస్తాడా? ఇయ్యాడు. సావు పో అంటున్నారు. సావు పో, ఎక్కడైనా సావు. సస్తి ఉంటే పోతే అయిపోయి. ఇక మీతో ఏం పని మాకు? ఇంకేం లేదు. వండి పెట్టు, లేకుంటే వెళ్ళి ఏ గుళ్ళెనో బల్లెనో ఆడుకొని తినిపో అంటారు. అంత దారుణంగా ఉంది మా బతుకులు ఇప్పుడు. ఇయ్యాలి కదా. ఇయ్యండి, మేము బతకలేము. మరి ఇయ్యాలి, తప్పకుండా ఇయ్యాలి. ఇవి 2500 మాత్రం ఇయ్యాలి. ఇక ఆ ముసలోళ్ళకి కూడా 4000 పెంచాలి. పెంచండి ఏం పాడైంది? అన్నిటికీ ధరలేనాయి కొడుక. ఏమన్నా ఉందా? అన్నీ ప్రతి ఒక్కదానికి ₹60 కిలో బియ్యం ఉన్నాయి. ఏం కొనుక్క తింటావు? తినవా? ఉపాసం ఉండవా? ఉపాసం ఉంటే ముసలోళ్ళం ఊకోబుద్ధి అవుతుందా? సన్న బియ్యం ఇస్తానడు కదా. ఏదయ్యా, సన్నవి లేవు, ఏం లేవు. అయ్యో దొడ్డు బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం లేవు, ఏం లేవు. కొనుక్కొని తింటున్నాం బిడ్డ. ఈ మహిళలకు మాత్రం మాకు 2500 తప్పనిసరిగా ఇవ్వాలి. మన మస్తు బాధ అవుతుంది మాకు. ఏం చేయాలి నాయన? నా పేరు లలితమ్మ. ఎట్లా పింఛన్ వస్తుందా? 4000 రావట్లే నాయన, 2000 వస్తున్నాయి. అయ్యే 2000 ఇస్తారు. కానీ నాకు దమ్ము రోగం, మోకాలు నొప్పులు, వ్యవసాయం ఏం లేదు. ఇంతంత ఇల్లు. ఇక దాని మీదనే అన్ని ధరలు పెరిగినాయి. ఉన్నంతలో తింటున్నాం, బతుకుతున్నాం. ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నాం. ఇక వాటితో ఇక పెంచుతా అంటే ఇక పెంచుతాడేమో. ఆ 2000 దొరికినని మిగిలేదు. ఇప్పుడు అయ్యే ఇంత తాగుతారు రైతులు. అప్పుడు కేసీఆర్ పెంచినాయి. అసలు ముందుగానైతే రాజశేఖర రెడ్డి చేసిపోయిండు. అయ్యా పింఛనే 1000 పోయినాయి. ఆయన పోయే ముందర 2000 చేసిండు కేసీఆర్. 2000 చేసిండు. ఆ 2000 పోయినాయి. 4000 ఇస్తానన్నాడు ఆ కేసీఆర్. వికలాంగులకు 4000 చేసిండు. ఇక ఈయన చేస్తానంటే మంచిదేనా? ఇక మంచిగా ఉంటాం. ఇక మంచిగా తింటాం. రేవంత్ రెడ్డి ఉన్నంతసేపు మంచిగా తలుసుకుంటాం, బతుకుతాం. ఇక 4000 తోటి మంచిగా ముసలి మా కొడుకులు అంటే మాకే సరిపోతాను, నీకే పెట్టాలని అంటుంటున్నా ఆయన. ఇక అయ్యో ఉన్నట్టుగా లేనట్టుగా తింటున్నాం, బతుకుతున్నాం. ఆ కంట్రోల్ బియ్యం పుట్టు వండుకోనుడు. ఇక వీటితోటి బతుకుడు. మందులు ముఖ్యం ఉన్నాయి నాయన. ఇగో మోకాళ్ళు వేస్తాను లేవా. వాళ్ళు పోతే మాకు శాతగట్ల నీకేదంటే కూడా లేసుకుంటూ కూర్చుంటూ వండుకుంటూ దీన్ని కూడా బతుకుతున్నాం ఊళ్ళోనే. రైతు బంధు నాకు భూమి లేదు. ఇంత భూమి అంటే అది ఒక పంచాయతీలో పడ్డది. దానికి రైతు బంధు కూడా రావట్లే.
రైతు బంధు కూడా వేస్తే వేయాలి, రైతు బంధు వేయాలి, మహిళలకు ఇస్తున్నప్పుడు ఇవ్వాలి. ఆయన ఒప్పుకున్న కాడికి ఇస్తే మంచిగానే ఉంటుంది. కానీ కేసీఆర్ మాత్రం ఇది ఒకటి చేసిండు, 100 ఎకరాలకు ఇచ్చిండు కదా, 100 ఎకరాలకు ఇవ్వకుంటే ఎంత భూమి ఉండని 5 ఎకరాలకా 10 ఎకరాలకు ఒకటి నిర్ణయం చేయాలి, చేసి అంతవరకే వేయాలి. వేస్తే అందరికి తృప్తి ఉంటుంది. ఉన్నది లేని కానీ పెట్టుకుంటే అందరికీ సమాన బాగా ఉంటట్టుగా చేయాలి. ఎన్ని ఎకరాలు ఉండని, ఒక 5 10 అది నిర్ణయం చేసుకోండి. ఇప్పుడు మరి కొంతమందికి వేయలే, మరి ఇప్పుడు వేయకపోతే ఇప్పుడు 3 ఎకరాలు 4 ఎకరాలకు ఇచ్చే 10 ఎకరాల నోనికి ఇవ్వకపోయి వాళ్ళు బాధపడుతుంటారు. మరి వాళ్ళకు ఇచ్చినట్టు వీళ్ళకి 3 ఎకరాలకు 4 ఎకరాలకు వేస్తే ఉంటుంది కదా ఓటు, అవి కూడా ఇస్తాను లేడు. అది 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు, మరి చేసినప్పుడు అందరికీ చేయాలి. రేషన్ కార్డు ఉన్నోళ్ళకి చేస్తారు, రేషన్ కార్డు లేని వాళ్ళకి చేయనంట అండి. మరి రేషన్ కార్డు ఉన్నోళ్ళకి చేస్తే రేషన్ కార్డు వాళ్ళే ఎక్కున్నారు మరి ఓట్లు ఇష్టానికి. మరి ఇక వాళ్ళు ఇప్పుడు ఒక్కసారికి అందరికి చేసి తర్వాత ఆయన అన్ని సరి చేసుకోమనాలి సంసారం.